హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మొన్నటికి మనం చూసుకున్నాం బండి సంజయ్ గారు పోయి మీ మసీదులను దవ్వుతాం, శవాలు వెళ్తే మాయి శివాలు తప్పు లేదా? అలా తప్పేముంది? నీ ఇంటి మీద నీ మీద దౌర్జన్యం చేసి నీ ఇంటిని కబ్జా చేసుకుంటా నువ్వు మూసుకొని కూర్చుంటావా? ఊకో. మరి ఎందుకు? ఇప్పుడు ఈ గుడి కూడా ఇల్లేనా? అంతే మరి, గుడి ఇల్లే అంతే మరి. కానీ దీనివల్ల మళ్ళీ కొట్లాటలు, గతంలో జరిగిన కొట్లాటలని మళ్ళీ ఇప్పుడు జరగదు. మరి అటువంటిప్పుడు నీ ప్రాపర్టీని కబ్జా చేసుకున్న తర్వాత నువ్వు మూసుకొని కూర్చో ఇంట్లో. మరి నాకు ఒక డౌట్, మాలో లేని హిందుత్వం మీలో ఏమున్నది ప్రత్యేకంగా? ఒక అసమర్థుడిలాగా నువ్వు కూర్చుంటే నీలాంటి అసమర్థత నాకు లేదు. నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా, నా హక్కు నేను లాక్కునే హక్కు నాకుంది. నాకు మీలో సమర్థుడి కంటే కూడా చిచ్చులు పెట్టేవాడే ఎక్కువ కనిపిస్తుంది. నేను నీలో అసమర్థుడు కనబడుతుంది. సమాజంలో ఎన్నో అంశాలు ఉంటాయి కదా, మీరు ఎందుకు అంబేద్కర్ని చూస్ చేసుకున్నారు? అది ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయ్యండి. అంబేద్కర్ ఎప్పుడైతే ఊకే హిందూ ధర్మాన్ని చెడుతున్నారో వీళ్ళని డిఫెండ్ చేయడానికి నేను కూడా ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకోవాలని ఆలోచించాను. అది కూడా మళ్ళా అంటే ఇదంతా ఎందుకు కేవలం అంబేద్కర్ హిందూ ధర్మాన్ని వ్యతిరేకించినందుకే. అంటే అమర ప్రసాద్ కు, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హిందూ అయిన అమర ప్రసాద్ కు అంబేద్కర్ కంటే కూడా హిందూ ధర్మమే గొప్పది. అంబేద్కర్ కంటే నాకు హిందూ ధర్మం ముమ్మాడికి ఎక్కువ. అసలు అంబేద్కర్ నా లిస్ట్ అని లేదు. అసలు భారతదేశం మొత్తము స్వతంత్ర పోరాటం చేసి స్వేచ్ఛ కోసం స్వతంత్ర పోరాటం చేస్తుంటే అందులో దళితులు మెజారిటీ పాత్ర ఉంది. పోరాటం చేస్తుంటే అంబేద్కర్ ఒక్క స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనలేదు. ఒక్క స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనలేదు. గత కొంతకాలంగా మనకు రెండు విషయాలను మన నరాల్లో నాటేశారు. ఏంటంటే ఈ దేశానికి స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారు అనగానే టక్మన్ గాంధీజీ, ఈ దేశానికి జాతిపిత ఎవరు అనగానే టక్మన్ గాంధీజీ అని పేరు చెప్తారు. గాంధీజీ ఒక్కడే తీసుకొచ్చిందని చెప్పేసి ఎక్కడ లేదు. అర్థమైందా? జాతిపిత అని చెప్పేసి ఈ భారత ప్రభుత్వం ఎక్కడ డిక్లేర్ చేయలేదు. మీరు ఎట్లయితే అన్నారో అంబేద్కరిస్టులు వ్యాపారం చేసి అంబేద్కర్ పేరుతో సంపాదించుకుంటున్నారో, ఈ స్వామీజీలు కూడా మతం పేరుతోటి, ధర్మం పేరుతోటి సంపాదించుకుంటారు అనేది ఉన్నది. దానికి ఏమంటారు మరి? 100% అలా జరుగుతున్నాయి. జరగట్లేవని నేను చెప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వైజాగ్లో ఉంటాడు స్వామి, శారదా పీఠం అని సంథింగ్ ఏదో పేరు. నేను రాష్ట్రీయ దళిత సేన నా సంస్థ నుంచి ఆయన మీద కేసు వేసి, ఆయన అప్పట్లో ఏం చేసిండంటే ఆయన బర్త్డేకు ఆంధ్రప్రదేశ్ ప్రతి టెంపుల్ నుంచి పూజ చేసిన సామాగ్రి ఆయన ఆశ్రమానికి పోవాలని చెప్పి ఒక జీవో పాస్ చేశారు జగన్మోహన్ రెడ్డి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి పరిచయం అక్కర్లేని వ్యక్తి అమర ప్రసాద్ గారు ఉన్నారు. మరి ఆయనే ఒక హిందూవాది, అంబేద్కరిస్టులకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఆయన కామెంట్స్ చేస్తూ ఉంటాడు. మరి దానికి గల కారణాలు, ఆయన యొక్క ఐడెంటిటీ ఏంటి, ఆయనకున్న అర్హత ఏంటి అన్నీ కూడా నేరుగా అన్నతోనే తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని మామూలుగా పచ్చి హిందువులు చెప్తుంటారు. హిందూ చెప్తారు అంతే, పచ్చి హిందూ ఏంటి? పచ్చి హిందూ అంటే ఇట్లా నేను శ్రీరాముని కోసం కోసేసుకుంటా, హిందుత్వం కోసం బట్టలు దింపేసుకుంటా, ఎవరిని పడితే వాళ్ళని తిడుతా, నరుకుతా, సంపుతా అనేటోళ్ళు కోసే అట్లా. అంటే మీ ఉద్దేశం ఏంటంటే జై శ్రీరామ్ అంటే హింసను ప్రేరేపించే వాళ్ళు అని మీ ఉద్దేశమా? మరి ఇప్పుడు ఆల్మోస్ట్ జై శ్రీరామ్ అనుకుంటే అందరూ హింసనే ప్రేరేపిస్తారు కదా. ఏం చేశారు చెప్పండి, ఒకటి చూపించండి. చేయట్లేదా? ఈ ఓల్డ్ సిటీలో ఈ లొల్లీలు ఎందుకైతున్నాయి అన్న? ఓల్డ్ సిటీలో మెజారిటీ ఎవరు ఉన్నారు? ముస్లిమ్స్ ఉన్నారు. హిందువులు ఇట్లా గొడవలు చేస్తారు అక్కడ. చిచ్చు పెడితే అయితేనే ఉంటుంది. ఏముంటుందా? ఎవరు చిచ్చు పెట్టారు? ఏ సంఘటన ఒకటి చెప్పండి. మొన్నటికి మనం చూసుకున్నాం, బండి సంజయ్ గారు పోయి, బండి సంజయ్ హిందువే కదా, గతంలో ఆయన పోయి మీ మసీదులను దవ్వుతాం, శవాలు వెళ్తే మాయి శివాలు తప్పు లేదా? అలా తప్పేముంది? అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏముందంటే, ఎవడైతే అక్రమంగా మా గుళ్ళ మీద దౌర్జన్యం చేసి, మా హిందువుల మీద దౌర్జన్యం చేసి, మా గుళ్ళ మీద అక్రమంగా మసీదులు కట్టారు అని చెప్పేసి ఎవరైతే కట్టారో వాళ్ళను తవ్వుదాము, ఆ గుడి వెళ్తే మాది, మసీదు వెళ్తే మీది అని చెప్తే అలా తప్పేముంది అందులో? అంటే దౌర్జన్యం చేసినోడు మంచోడైపోయిండు, అది వెరిఫికేషన్ చేసుకుందాము అంటే అది చూద్దాము ఎవరిదో అని చెప్పేసి అన్న బండి సంజయ్ తప్పు అయిపోయిందా? అట్లా తవ్వచ్చు అన్న గుడిలో. ఎందుకు తవ్వద్దు? హిందూ గుళ్ళను తవ్వి, హిందూ గుళ్ళను తవ్వి మసీదులు కట్టినప్పుడు లేదా? మరి 30,000 దేవాలయాల మీద మసీదులు కట్టినట్టు లెక్కలు ఉంటాయి. మరి అదేంది మరి? అంటే ఇప్పుడు మీకు ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు ఖచ్చితంగా ఆల్రెడీ గ్రాండ్ టెంపుల్ అదొకటి కనబడుతున్నది, మసీద్ అదొకటి కనబడుతుంది,
ఆల్రెడీ ఏది మన శ్రీకృష్ణుడిది కనబడుతున్నది, ఏది మన ఏది ద్వారకా అంటున్నా, ఏది ద్వారకా దగ్గర ఉన్నది కదా ఒక టెంపుల్, అక్కడ కనబడుతున్నది మనకి. అంటే ఒకవేళ సరే ఇది నిజమే అయి ఉండొచ్చు అన్న. మీరు అనేది అందులో ఒకవేళ అయోధ్యనే కనబడుతుంది. సరే. సరే, ఇది నిజమే అనుకుందాం. ఒక్క నిమిషం అయోధ్యనే మొన్నటి అంత కళ్ళ ముందర కనబడి అయోధ్య కనబడ్డది. ఇలాంటి ఎన్ని లేవు ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉన్నది. దేవాలయం దగ్గర దేవాలయం ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టేసి వాటి మీద మసీదు కట్టిన ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఇప్పుడు అక్కడ బోధన ఉన్నది, బోధనలో కూడా అలాగే ఉంది. ఒకటి ఎందుకు జరిగినాయో మీకు తెలుసా? ఎందుకు దాడులు జరిగినాయి, ఎప్పుడు జరిగినాయో తెలుసా? ఎప్పుడు జరుగుతుంది అంటే దాడి తెలంగాణను హైదరాబాదును పూర్తి ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని అప్పటి కాలం నవాబులు వాళ్ళంతా చేసిన ఇదొక కుట్ర. అది అయిపోయింది, ఒడిచిపోయిన కథ. దాన్ని మళ్ళీ ఎందుకు మీరు అదేంటి అంటే వాడు కుట్ర చేసి వాడు ఏదన్నా మా దేవాలయాన్ని మా దేవాలయం మసీదు కడితే దాన్ని మేము మళ్ళీ ప్రశ్నించొద్దా? అంటే మీరు కూడా మళ్ళీ మత కల్లోలాలు పెట్టి మళ్ళీ చిచ్చులు పెట్టి ఎట్లా మాడుతున్నావు అంటే వాస్తవం ఇచ్చిండు గిల్లిచ్చుకోవాలి తొడగోసుకుంటాను మళ్ళీ మనం మెడగోసుకుంటాం. ఖచ్చితంగా ఆ గుడి నాది కదా, తోచోడు తొడగోసుకుంటాం మనం మెడగోసుకుంటాం. ఖచ్చితంగా తప్ప గుళ్ళు కరువు మన హిందువులకి మనదే దౌర్జన్యం చేసిండు. హింసను ప్రేరేపిస్తున్నట్టే కదా. వాడు దౌర్జన్యం చేసి గతంలో వాళ్ళు చేసింది హింసను నీ ఇంటికి వస్తా, నీ ఇంటి మీద నీ మీద దౌర్జన్యం చేసి నీ ఇంటిని కబ్జా చేసుకుంటా, నువ్వు మూసుకొని కూర్చుంటావా? మరి ఎందుకు? ఇప్పుడు ఈ గుడి కూడా అంతే మరి, గుడి ఇల్లే అంతే మరి. గుడి ఇల్లు కంటే ఎక్కువ మాకు పవిత్రం, మాకు కానీ పవిత్రం, మాకు పవిత్రంగా కొలిసే దాంట్లో పవిత్రత శాంతియుతంగా ఉండాలి. కానీ హింసను ప్రేరేపించే విధంగా హింస ప్రేరేపించింది. మేము హిందువులు కనుక హింసను ప్రేరేపిస్తే ఈ దేశంలో ముస్లిం ఉండకపోతుండే, ఈ దేశంలో క్రిస్టియన్ ఉండకపోతుండే. మేము అందరినీ కలుపుకొని పోయినాం కాబట్టే ఈరోజు మాకు ఈ పరిస్థితి. అర్థమవుతుందా? అందరి దేవుళ్ళు ఒకటే అన్నది ఒక హిందూ మాత్రమే. అర్థమవుతుందా? ఎవ్వరు ఏ ముస్లిం అన్నాడు ఆ మాట, ఏ క్రిస్టియన్ అన్నాడు ఆ మాట. అర్థమవుతుందా? మా దేవుడే గొప్ప అని వాళ్ళిద్దరు అంటారు. మేము సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పి అనేటోళ్ళు కేవలం హిందువులు మాత్రమే. మీ అల్లానైనా వచ్చి మొక్కేటోడు నేను హిందూ మాత్రమే. నీ చర్చికి వచ్చి మొక్కేట ఉండు చర్చికి వచ్చి మొక్కేటోడు హిందూ మాత్రమే. నీకు హిందూ తీవ్రవాదులకు కనబడుతున్నాడు నీకు. అంటే మా మీద తీవ్రవాదం చేసి మా గుళ్ళను కబ్జా చేసుకొని మా ఆస్తులను కబ్జా చేసుకుంటే మేము ప్రశ్నిస్తుంటే మీకు నొప్పి అవుతుందా? కానీ దీనివల్ల మళ్ళీ కొట్లాటలు, గతంలో జరిగిన కొట్లాటలని మళ్ళీ ఇప్పుడు జరగని గ్యారెంటీ. మరి అటువంటిప్పుడు నీ ప్రాపర్టీని కబ్జా చేసుకున్న తర్వాత నువ్వు మూసుకొని కూర్చో ఇంట్లో. మరి ఎందుకు అడుగుతావు? నా వ్యక్తిగత ప్రాపర్టీ వేరు, సమాజంలో ఉన్నది వేరు కదా. గుడి పడితే మాది, మా ప్రాపర్టీ అది. డబ్బులు వేసుకొని మేము కట్టుకున్న గుడి అది. నాకు ఒక డౌట్, మాలో లేని హిందుత్వం మీలో ఏమున్నది ప్రత్యేకంగా? అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు గమ్మున కూర్చున్నావు కదా, ఏది పనికి మన గుడి పోయినా పర్లేదు, నా ఇల్లు పోయినా పర్లేదు అని ఒక పనికి రాని వాళ్ళ కూర్చున్నావు కదా. చెప్పేది నువ్వు విను. నన్ను కూడా ఒకసారి పూర్తి నువ్వు నా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పినారు వినాలా. ఉన్న గుడి వినే ఓపిక నీకు ఉందా లేదా? నాకు చెప్పండి. కూర్చో, నువ్వు ప్రశ్న అడిగినావు, నువ్వు వినాలా. నువ్వు ఒక అసమర్థుడు లాగా నువ్వు కూర్చుంటే నీలాంటి అసమర్థత నాకు లేదు. నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా, నా హక్కు నేను లాక్కునే హక్కు నాకుంది. నాకు మీలో సమర్థుడి కంటే కూడా చిచ్చులు పెట్టేవాడే ఎక్కువ కనిపిస్తుంది. నాలో ఏం కనబడుతుంది తెలుసా? నీలో అసమర్థుడు కనబడుతున్నాడు. నాలో అసమర్థుడు. మరి మీలో చిచ్చులు పెట్టేవాడు నీకు అనిపిస్తుంది అట్లా. నాకు నీలో ఒక అసమర్థుడు, నేను అసమర్థుడు మాత్రం ఉండా. చెప్తున్నావు అసమర్థుడు లాగా మాత్రం ఉండా. అసమర్థుడు అంటే తప్పు జరుగుతున్నా కూడా చూసి ఆ పని వాడు అసమర్థుడు. ఇప్పుడు పోయి నా గుడిని కూడా కూల్స్తే నేను ప్రశ్నిస్తా. కానీ కొన్ని వందల సంవత్సరాల కిందట గడిచిపోయిందా, 100 సంవత్సరాల క్రితం అయితే తిరిగేసి 100 సంవత్సరాల క్రితం మాట్లాడడానికి చిచ్చు పెట్టడం అని అంటారు. 100 సంవత్సరాల క్రితం అయితే ఇప్పుడు దాని వల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు వాళ్ళకు కూడా ఏం ఉపయోగం? మరి అక్రమంగా కట్టిన నా దేవాలయం మీద మన మసీద్ తీసేయని చెప్పేసి మేము గుడి కడుతుంటే వాళ్ళకేమి ఇబ్బంది? మరి వాళ్ళకి లేని ఇబ్బంది నీకెందుకు వచ్చింది? నీకు వదిలేసుకోపోయి నీకెందుకు వచ్చింది? నాకు సమాజానికి నువ్వు కూడా వదిలేసుకోమని నీ ప్రాపర్టీని కబ్జా చేస్తా మూసుకో. దాని వల్ల నా కుటుంబానికి నాకు నష్టం, హిందూ సమాజానికి నష్టం, దేశానికి నష్టం, సమాజానికి నష్టం. హిందూ దేశం ఇది, హిందూ దేశమే అన్న. హిందువులు బతలేరా? దాడులు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మెజారిటీ మొన్న రీసెంట్గా ఏది మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో మదనపల్లి అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక ప్లేస్ ఉంది ఒకటి. అక్కడ ముస్లిం మెజారిటీ మోర్ దెన్ 60% దాకా వచ్చేసారు. వచ్చిన తర్వాత అది పేపర్ కూడా వచ్చింది. అది ఆడ ఒక హిందూ వెళ్ళి ఆల్రెడీ హిందూ ఉన్నాడు,
వాడు అక్కడి నుంచి వెళ్ళిపోదామని మనం ప్రాపర్టీ అమ్ముకుంటే కొనడానికి మనుషులు రాలేక పరిస్థితి ఉంది ఆడ. అంటే అక్కడ ఒక ఏమంటారు ముస్లిమ్స్ ఏదో చెప్తారు చూడు, అది జారీ చేశారు. అది చేసి ఆ ప్రాపర్టీని ఎవడు కొనొద్దు అని చెప్పేసి. అంటే 10 మంది అంటే ఒక మెజారిటీ వర్గం దగ్గర ఓ హిందూ బ్రతకలేకపోతున్నాడు, కానీ అదే మెజారిటీ హిందువుల దగ్గర ఒక మైనారిటీ హ్యాపీగా బ్రతకగలుగుతున్నాడు. అది హిందువుల గొప్పతనం. ఆ గొప్పతనాన్ని నిలుపుకోవచ్చు కదా. ఏందా నిలుపుకునేది ఉందా నీకేమైనా? తవ్వి తీసి కొట్లాడుతా ఉంటే దాన్ని నిలుపుకోవడం అంటే నువ్వు ఏం చేసుకున్నా కూడా పోతావా? నాకున్నది ఏమున్నదా నీకు? ఉన్నది. అసలు ఏం మాట్లాడుతున్నావు? చెప్తా ఉన్నా. అంటే నా గుడి దౌర్జన్యంగా అంటే ఎంతసేపు నన్ను నిలుపుకోవటం వాడిని నిలుపుకోమని చెప్పు. అరే నువ్వు చేసే తప్పు రాబోయే అట్లా ఏకు ఎవరి ప్రాపర్టీ వాళ్ళు ఉంచుకోవాలని చెప్పు. పెద్దరికం అంటే అది. అంతేనా వాడు గిల్లుతాడు, గిచ్చుతాడు, కొరుకుతాడు, నువ్వు కొరికించుకోవాలి, గిల్లుకోవాలంటావా? ఇప్పుడు గిల్లుతున్నా చూడమంటే లేను ఆల్రెడీ గిల్లుడైనా గిల్లుడే. అంటే 10 ఏళ్ళ కింద చేస్తే మర్డర్ కాదా? ఇప్పుడు చేస్తేనే మర్డరా? ఎప్పుడు మర్డర్ చేసినా మర్డరే. మీరు మాట్లాడే మాటల పరంగానే చూసుకుంటే ఈ దేశంలో ముస్లింలు ఎవరు ఉండొద్దు. మరి మేము ఉండొద్దు, మేము అనట్లేదు. మేము అంతే కదా, మరి పూర్తి హిందూ దేశం అంటే అదే కదా. ఇది ముమ్మాడికి హిందూ దేశమే. మరి అట్లాంటి ఎవరు ఉండొద్దు. అరే మళ్ళీ అదే మాట్లాడదు. నువ్వు మళ్ళీ రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వకు. నువ్వు మేము ఇవ్వని స్టేట్మెంట్ నువ్వు ఇవ్వకు. మేము ఉండొద్దు అని ఒక లిమిట్ ఉంటుంది. మీ లిమిట్ ప్రకారం మీ ఇష్టానుసారంగా మీరు ఇచ్చుకుంటారు. అంతే నా స్టేట్మెంట్. అసలు నేను మాట్లాడేది నీకు అర్థమవుతుందా? సరే చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, మా హక్కుతో మేము బ్రతుకుతాము, మా ప్రాపర్టీ మాది, నీ ప్రాపర్టీ నీది, నీ హక్కుతో నువ్వు బతుకు అని చెప్తున్నాం మేము. అంతే, నువ్వు వెళ్ళిపో అని చెప్తలేం కదా. మేము వెళ్ళిపో అని చెప్పినామా? చెప్పలే. అందరు కలిసి బతుకుదామని చెప్తున్నాం మేము. చెప్పేది కేవలం హిందూ మతం మాత్రమే. మీరు ఈ దేశంలో ఉండొద్దు అని చెప్పట్లేదు మేము. నీ హక్కులు ఏమున్నాయి అవి హక్కులు తీసుకో. నీ ప్రాపర్టీ ఏందో నీ ప్రాపర్టీ తీసుకో. మా హక్కులు ఏదో మాది. లిమిట్స్, ప్రతి ఒక్క కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ బ్రతుకుదాం మనం. మేము చెప్పేది అది. ఆ రోజు బండి సంజయ్ చెప్పింది కూడా అదే. సరిపోలేదు మనకు, మన హిందువులకు ఇప్పుడున్న గుళ్ళు సరిపోలేదు. వాళ్ళు ఆక్రమించుకున్న గుళ్ళను కూడా తవ్వి తీసుకుంటే సరిపోలేదు. నీకు ఎంత చెప్పినా మీ ఏది హిందుత్వ భావజనంతో ఉన్న వాళ్ళకి ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసిన అయినా కూడా మళ్ళీ అదే రాంగ్ మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇస్తున్నావు. నేను క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇస్తున్నా. ఎవరిని మసీదు వాడిది, ఎవరిని గుడి వాడిది, ఎవరిని చర్చి వాడిది, ఎవరి ప్రాపర్టీ వాడిది. ఒక్కోడి మీద ఒక్కోడి దౌర్జన్యాలు చేసుకోవద్దు. ఒకవేళ అలా చేసిన ఏమైనా ఉంటే అవి క్లియర్ చేసుకోవాలా. గతంలో ఇప్పుడు ఎన్నేళ్ల కింద ఏవైనా సరే, గతంలో అయితే ఆ గుడి మాది కాదా, ఆ ప్రాపర్టీ మాది కాదా? సో అవన్నీ తవ్వి తీసి ఖచ్చితంగా హిందువులకు ఇవ్వాల్సిందే, తీయాల్సిందే. హిందువులకు సంబంధించిన హిందువులకు తీసుకోవాలా, ముస్లింకి సంబంధించిన ఉంటే ముస్లిం తీసుకుంటారు. ఇది అయ్యే వరకు మీరు ఇట్లనే పోరాటం చేస్తారు? 100% పోరాడతాం. ఓకే, ఎక్కడ కూడా తగ్గేది ఏమి ఉండదు. తగ్గేదే ఉండదు, అసలు ప్రసక్తే లేదు. అసలు తగ్గేది ఉండదు, ప్రసక్తే లేదు. ఇంతకాలం మీలాంటి అసమర్థులు చెప్పిన మాటలు విని చాలుగా మాకు ఇక మాటలు మేము మీరు సమర్థులు. సరే, 100% సమర్థులమే మేము. మరి ఎవరైనా ఎదురు తిరిగి ఎవరైనా దాడికి పాల్పడితే అప్పుడు మీ సమర్థత అనేది బయటపడుతుంది. తట్టుకోగలుగుతారా? మాట చెప్తున్నాను, దాడులు అనేటి చెప్తున్నాం. ఒక మంచి కోసం చేస్తున్నప్పుడు అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు యుద్ధం చేసినప్పుడు మనం అప్పట్లో యుద్ధాలు చేసినా ఏది చేసినా అక్కడ హింస ఉంటుంది, అహింస రెండు ఉంటాయి. ఒకడు అహింసతో పోయేటోడు ఉంటాడు, ఒకడు హింసతో పోయేటోడు ఉంటాడు, ఒకడు దాడి చేస్తాడు, ఒకడు వచ్చి కొడతాడు. కొట్టేటప్పుడు కొట్టించుకుంటాం కావచ్చు, కొట్టాల్సినప్పుడు కొడతాం కావచ్చు. సందర్భం ఎట్లుందో అట్లా వెళ్ళిపోవాలంతే. అట్లా అని చెప్పి వాడేవాడు దాడి చేస్తాడని చెప్పేసి మనం అడగకుండా మానేస్తామా? దేనికైనా రెడీ. ఇప్పుడు దేనికైనా రెడీ. ఇప్పుడేంది ఇప్పటి నుంచో ఉంది అమర ప్రసాద్ రెడీ అని. అంటే మాకు వచ్చిన వార్తలు ఏంటంటే అమర ప్రసాద్ పైన చాలా మంది కాసుకొని కూర్చున్నారు, సందు దొరికితే వేసేదానికి కూడా రెడీగా ఉన్నారని కొన్ని వినిపిస్తా ఉన్నాయి. ఇంకా నాకు కూడా తెలుసు అది. ఎప్పుడైతే నేను అంబేద్కరిజం మీద మాట్లాడడం మొదలుపెట్టానో నాకు అప్పుడే తెలుసు. నా మీద దాడి జరుగుతుందని తెలుసు, అవసరమైతే చంపుతారని తెలుసు. అర్థమైందా? నాకు అన్నీ తెలుసు. నాకు అన్నంత మాత్రాన ఎవడో కోనికిస్తా గొట్టంగాడు వచ్చి చంపుతాడు, ఎవడో కోనికిస్తా గొట్టంగాడు వచ్చి నన్ను చంపుతాడని చెప్పి నేను ప్రశ్నించొద్దా? సరే, ఇప్పుడు అంబేద్కర్ అని ఒక పేరు తీసారు కదా. సరే, హిందూ ధర్మము ఎప్పటి నుంచో ఉన్నది, భారతదేశం హిందూ దేశము, ముస్లింలు ఆక్రమించుకున్నారు, దానిపైన మీరు ఫైట్ చేస్తున్నారంటే ఏదో ఒక కోణంలో అర్థం ఉంటుంది. మరి అంబేద్కర్ ఏమన్యాయం చేసిండు మీకు? నాకైతే ఏమేం చేయలేదు, నాకు వ్యక్తిగతంగా ఏం చేయలేదు. మరి ఎందుకు అంబేద్కర్ వ్యక్తిగతంగా నాకేం చేయలేదు? ఎందుకు అంబేద్కర్ని ఎప్పుడు కూడా విమర్శిస్తాం? అది మీరు ఇంట్రడక్షన్లో కూడా అంబేద్కర్కి వ్యతిరేకంగానో మాట అన్నారు, అది రాంగ్. అది నేనేం చెప్తున్నా అంటే చరిత్రలో జరిగిన ప్రతి విషయాన్ని రిఫరెన్స్ ఇచ్చి ఈ విధంగా జరిగింది, ఈ విధంగా ఉంది అని చెప్పి రిఫరెన్స్ కోడ్ చేసి చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు తప్పు అంటే ఆ చరిత్రలో రాయబడ్డ ఆ పుస్తకం తప్పు,
ఆ ప్రింట్ చేసిన గవర్నమెంట్ తప్పు అయి ఉండాలి, నాది కాదు తప్పు. ఇప్పుడు నేనే ఒక ప్రశ్న అడుగుతున్నా ఏంటంటే, నా రాముడి గురించి ప్రశ్నిస్తావు, నా కృష్ణుడి గురించి ప్రశ్నిస్తావు, నా సీతమ్మ గురించి ప్రశ్నిస్తావు, నా ధర్మం గురించి ప్రశ్నిస్తున్నావు, ప్రశ్నించు, తప్పు లేదు. అర్థమైందా? దీనికి కావాల్సిన సమాధానాలు కావాలంటే చెప్తే అడగాల్సిన వాళ్ళు అడుగు, లేదా డిబేట్లు వేద్దామన్నా కూడా నేను మంచి మంచి కూడా కూర్చోబెడతాను డిబేట్లకి. అర్థమైందా? ప్రశ్నించడంలో తప్పు లేదు. కానీ అదే ప్రశ్న ఆ ప్రశ్నించే వాళ్ళకి నేను అడుగుతుంటే వాళ్ళకి ఎందుకంత నొప్పి అవుతుంది అంటే ఇక్కడనేమో నీకు హక్కులు కనబడుతుంది, నేను ప్రశ్నించినప్పుడు అదే రాజ్యాంగంలో నాకు హక్కు లేదా మరి ప్రశ్నించడానికి? ఎందుకు ప్రశ్నిస్తున్నావయ్యా అంటేనేమో నాకు రాజ్యాంగంలో హక్కు ఉంది భయ్య అంటున్నావు, మరి నేను అదే అంబేద్కర్ని ప్రశ్నిస్తుంటే నా హక్కు నీకు ఎందుకు కనబడతలేదు? ప్రశ్న ఏంది అంబేద్కర్ ఏదైనా కదా నేను అడుగుతున్నా, ఎన్నో ప్రశ్నలు నేను అవి. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు అని చెప్తారు, అంబేద్కర్ రాజ్యాంగం రాసిందని చెప్పి ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు, రాయలేదు. అంబేద్కర్ స్వయం చెప్పిండు 292 మందిలో నేను ఒక్కొని అన్నాడు తప్ప 291 మంది ఏమో రాయలేదు, నేను ఒక్కనే రాసిన ఎక్కడ చెప్పలేదు అంబేద్కర్. అదే పార్లమెంటు రాజ్యాంగాన్ని మన ప్రెసిడెంట్కు అధ్యక్షుడికి సబ్మిట్ చేసిన తర్వాత ఆయన ఒక మాట కూడా అన్నాడు, ఈ క్రెడిట్ పూర్తిగా బిఎన్ రావు గారిది అని చెప్పి. నేను ఆ రోజు భారత రాజ్యాంగంలో ఈరోజు కూడా మన వెబ్సైట్లో ఓపెన్ చేసి చూస్తే మన గవర్నమెంట్ వెబ్సైట్లో స్పష్టంగా మినిట్ టు మినిట్ రాసి ఉన్నాయి. ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడినవి ఉన్నాయి, అంటే ఆ రోజు అసెంబ్లీ అనేవాళ్ళు, ఇప్పుడు పార్లమెంట్ ఉన్నాము. అసెంబ్లీలో రాసిన ప్రతి ఒక్క డిబేట్స్ ఉన్నాయి అందులో. ఆ డిబేట్ చదువుతుంటే అందులో క్లియర్ కట్ ఉన్నది. అలా అంబేద్కర్ పాత్ర ఎక్కడ స్టార్ట్ అయింది? రాజ్యాంగం ఆల్రెడీ బిఎన్ రావు గారు డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని స్క్రూటినైజ్ చేయమని ఇచ్చిండు. అంబేద్కర్ అలా క్లియర్గా రాసింది స్క్రూటినైజ్ చేశాను అని చెప్పేసి. ఆయన నేను రాశానని చెప్పలేదు. అంబేద్కర్ విషయంలో ఏం చెప్తారంటే అది అంబేద్కర్ ఒక రూమ్లో కూర్చొని ఇన్ని పేపర్లు ఇన్ని పెన్నులు తీసుకొని పోయి కూర్చొని రాజ్యాంగం రాసిండు అని చెప్తారు. అది రాంగ్, అది రాంగ్ అని చెప్పని చెప్తున్నా నేను. ఎగ్జాక్ట్లీ. మా ఒక్కొక్కరు భలే కథలు చెప్తారు మా వాళ్ళు. చెప్తా ముందు వస్తుంటాయి కదా. అంబేద్కర్ అందరినీ ముందుండి నడిపించిండు, కర్త కర్మ క్రియ ఆయన. ఎవరిని? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎవరం కూడా పుస్తకాలు చదవం. మనం అంతసేపు ఎటువంటి అంటే సోషల్ మీడియా ఫేస్బుక్లో వచ్చే పీడిఎఫ్లు, అర్థమైందా, ట్విట్టర్లో వచ్చే పీడిఎఫ్లో చదువుతాం, కానీ పుస్తకాలు. అంబేద్కర్ ఫస్ట్ ఏం చెప్పింది తెలుసా? చదవండి అని చెప్పి. నేను ఫస్ట్ చదవండి, పుస్తకాలు చదవండి, చదివిన తర్వాత నిజాలు మాట్లాడండి. అప్పుడు ఏమున్నది అందులో? అంబేద్కర్ ముందు నడిపించిందా? అసలు 1946లో ఈ దేశానికి రాజ్యాంగం రాసుకుందాము అన్నప్పుడు అసలు ఈ దేశానికి రాజ్యాంగమే వద్దన్నాడు అంబేద్కర్. అంబేద్కర్ రాజ్యాంగం ఎగ్జాక్ట్లీ వద్దన్నాడు. రిఫరెన్స్ కావాలన్నా ఎప్పుడు రిఫరెన్స్ ఇస్తా నీకు, అర్థమైందా? అలాగే ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్నాడు అంబేద్కర్ దేశ ఎన్ని వీడియోలు పెట్టి ఇన్ని రిఫరెన్స్లు పెట్టిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ నువ్వు ఈ విధంగా పెడతా అంటే నాకు కూర్చోట ల్యాప్టాప్ పెట్టుకు కూర్చోట అడుగు, విత్ రిఫరెన్స్ కొడతాను నీకు. ప్రతి వర్డ్ ప్రతి పదానికి నేను రిఫరెన్స్ ఇస్తా. ఈ రిఫరెన్స్ మళ్ళీ ఎవడో ఎల్లయ్యో మల్లయ్య కొల్లయ్యో రాసిన పుస్తకాలు కావు, గవర్నమెంట్ ప్రింట్ చేసిన పుస్తకాలు. అంబేద్కర్ రాసిన 17 వాల్యూమ్స్ కోడ్ ఇస్తా నీకు. అలాగే 1942 గవర్నమెంట్ మన భారత ప్రభుత్వం పార్టీ ఉంటుంది కదా, భారత ప్రభుత్వము. పార్టీలు ఎన్నో వస్తాయి ఎన్నో పోతాయి, భారత ప్రభుత్వం ఒకటి ఉంది కదా. ఓహో, మీకు బీజేపీ లాగా పడుతుందా? బీజేపీ రాకముందే 1947లో ఆ టైంలో జరిగింది చెప్తున్నాను మీకు నేను. అప్పుడు రాసిన పుస్తకాలు ఉన్నాయి. అప్పుడు కూడా ఒక పార్టీ ఉంటది కదా, ఏ పార్టీలైనా కూడా కాంగ్రెసే కదా, అందరూ అంబేద్కర్ కాంగ్రెసే కదా, అందరూ అంబేద్కర్ పైన కుట్ర చేసిన వాళ్ళే కదా. ఎంతసేపు కుట్ర చేసిన? ఏం కుట్ర చేసి చెప్పు? అంబేద్కర్ మీద చేసిన కుట్రదే. ఎప్పుడు నాకు అంబేద్కర్ పోటీ చేస్తే అంబేద్కర్ ఊడగొట్టాలని చూడలేదా? ఎవరు? ఎక్కడ? ఎప్పుడు? ఏ సంవత్సరం చెప్పు నాకు. ఆయన పోటీ చేసినప్పుడు ఎక్కడ? ఎప్పుడు? ఎక్కడ? ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఊడగొట్టాలని చూడలేదా? ఒక ప్రశ్న అడుగుతున్నావు, క్లారిటీగా అడుగు. నోటికి వచ్చింది ఏదో పీడిఎఫ్, సోషల్ మీడియా పీడిఎఫ్ అడగద్దు. నాతో మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా క్వశ్చన్ అడగాలి. అంబేద్కర్ పోటీ ఎక్కడ పోటీ చేసిండు? ఏ పోటీ చేసిండు? మరి తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? మర్చిపోయినా నేను చెప్తాను. అంబేద్కర్ పాల్గొని 4 ఎలక్షన్స్, 1937, 1946, 1950, 1952. 1937 అర్థమైందా? గెలిచిండు. 1946 ఓడిపోయిండు. 1950 ఓడిపోయిండు. 1952 ఓడిపోయిండు. 1946లో ఫస్ట్ ఓటమి. ఈ 4 సార్లు పోటీ చేసింది కదా, ఈ 4 సార్లు పోటీ చేసిన జనరల్ సీట్లు కావు అవి, దళితుల కోసం కేటాయించబడిన నియోజకవర్గాలు అవి. అర్థమవుతుందా? దళితుల కోసం కేటాయించబడిన నియోజకవర్గాలు అంటే ఎస్సీ కాన్స్టిట్యూషన్ అది. ఆ ఎస్సీ కాన్స్టిట్యూషన్ ఎస్సీలో ఓటీరా? దాంట్లో అందులో కాంగ్రెస్ వస్తామేమో. దానిలో అంబేద్కర్ను ఎస్సీలో ఓడగొట్టగలుగుతారా? మరి ఇంకో ఓటీ మరి అసలు ఆయన దేవుళ్ళ కొలిసేదే. ఎవరు చెప్పి దేవుళ్ళ కొలిచిరని? నువ్వు అనుకుంటున్నావు దేవుళ్ళ కొలిచిరని చెప్పి.
ఆ రోజు దళిత సమాజం ఆయన దేవుళ్ళ గొలవలేదు. ఒక్క ఆధారం చూసి కొలిచినట్టు ఒక్క ఆధారం చూసి నాకు ప్రతి ఎలక్షన్ 100% ప్రతి ఎలక్షన్ అని ఓడగొట్టారు దళితులు కావాలని దళితులే. ఎగ్జాక్ట్లీ కావాలని కావాలనే. మరి ఇది కూడా కొట్టిరు. మరి ఏదో పార్టీలు కుట్ర చేసి కావాలని అగ్రవర్ణ పార్టీలు. ఇప్పుడు నీకు మాట చెప్తాను, ఇవన్నీ మీకు చరిత్ర తెలియదు కాబట్టి చెప్తున్నాను. 1946లో ఓడిపోయిన తర్వాత ఏం చేసిండు ఆయన, మళ్ళా పోయి వెస్ట్ బెంగాల్ నుంచి పోటీ చేసిండు. వెస్ట్ బెంగాల్ నుంచి పోటీ చేస్తే అక్కడ ఏడు మంది ఓటేసారు ఆయనకు. 7 మంది ఓటేసారు. మళ్ళీ ఏం చెప్తారు ఇక్కడ కూడా అంబేద్కర్ ఏం చెప్తారంటే వెస్ట్ బెంగాల్ నుంచి పోటీ చేసి గెలిచి వచ్చిండు అంటారు. ఆ వెస్ట్ బెంగాల్ ఆయనకు ఓటేసిన ఆ 7 మందిలో 4 కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. 4 కాంగ్రెస్ వాళ్ళు, 2 దళితులు, 1 జనరల్, అంటే ఉన్నత క్యాస్ట్ అతను, మీరు అప్పర్ క్యాస్ట్ అంటారు కదా అది. అంటే 5 మంది కాంగ్రెస్ గెలిపించింది ఆయనను. కాంగ్రెస్ వాళ్ళు 5 మందితో ఓటేపించారు. 7 ఓట్లు పడితే 5 ఓట్లు కాంగ్రెస్ వాళ్ళే. మరి కాంగ్రెస్ ఎట్లా ఓడిపించింది? మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత బెంగాల్ విభజన జరిగింది. బెంగాల్ విభజన జరిగేసరికి మళ్ళీ ఆయన సీటు పోయింది పాపం. పోయినప్పుడు ఏం చేశారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు, మళ్ళీ ఆయన పిలిచి అదే మహారాష్ట్ర నుంచి ఆయనకు నామినేటెడ్ పోస్ట్ ద్వారా ఆయన మళ్ళీ రాజ్యాంగ కమిటీలో తీసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ చేసిన మోసం ఏంటి? మరి కాంగ్రెస్ చేయకపోతే ఎందుకు కాంగ్రెస్ పైన ఇంత వ్యతిరేకత వచ్చింది? మీరు చేస్తున్నారు అది ప్రచారం, చరిత్ర లేదు కదా, ఎప్పటి నుంచో ఉన్నది అది. అవును, ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, ఎప్పటి నుంచో జరిగిన ఒక అబద్ధాన్ని నమ్ముదామా, చరిత్రలో రాయబడేదాన్ని నమ్ముదామా? నేను ఆ చరిత్రలో రాయబడేదాన్ని ఆధారాలతో చూపిస్తున్నా, మీ అంబేద్కరిస్టులు ఆ అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. అందుకే వాళ్ళ కోపం నేనంటే. కానీ వాస్తవానికి అందరు ఏమంటూ ఉంటారంటే కేవలం హమారా ప్రసాద్ అటెన్షన్ కోసం, సోషల్ మీడియాలో క్రేజ్ కోసమే ఈ రకంగా అంబేద్కర్లను విమర్శిస్తూ ఉంటాడు, అంటే ఇది చరిత్రనే తప్పు అంటూ ఉంటాడు, ఇదే నిజం అంటూ ఉంటాడు అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు చరిత్రనే నిజం అని చెప్పేసి నేను చరిత్రలో ఆధారాలను చూపిస్తున్నా. నేను చెప్పిన తప్పు అయితే, నేను ఇచ్చిన రిఫరెన్స్ తప్పు అయితే, హమారా ప్రసాద్ నువ్వు ఇచ్చిన రిఫరెన్స్ రాంగ్ అని చెప్పి ఇంతవరకు ఎందుకు ఒక్కరు కూడా ప్రూవ్ చేయలేకపోయారు? ఈవెన్ వన్ రిఫరెన్స్ కూడా సంవత్సరం నుంచి కొన్ని 100 వీడియోలు, కొన్ని 1000 రిఫరెన్స్ ఇచ్చాను నేను. ఒక్క రిఫరెన్స్ అయినా రాంగ్ అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు? ఒక్కరు కూడా బహిరంగంగా వచ్చి నాతో ఎందుకు మాట్లాడలేకపోతారు? మీ ఛానల్ ద్వారా, మీ హిట్ టీవీ ఛానల్ ద్వారా నేను ఓపెన్గా మీకు చెప్తున్నాను, ఏ అంబేద్కర్ స్థానం తీసుకురా, ఇదే డిబేట్. నా దగ్గర మస్తు మంది ఉన్నారు. అరే నేను ఏమంటాను, నేను మస్తు మంది ఉన్నారా తక్కువ మంది నేను అడగట్లేదు, నువ్వు ఒక తీసుకొనిరా, నేను కూర్చోడానికి సిద్ధం. మీరు రెడీ కదా? నేను ఎనీ టైం రెడీ, నేను మొత్తుకుంటున్నాను. నేను ఈ సందర్భానికి ఇక్కడికి మనం ఇంటర్వ్యూ నడిపించుకుందాం, తర్వాత ఒక రోజు పెట్టుకొని 100% పెట్టు, నేను రెడీ సిద్ధం. ఆ రోజు డిబేట్ చేద్దాం. వాళ్ళు డిబేట్ చేసి నా మీద దాడి చేస్తారా ఏం చేసుకుంటారు వాదిస్తాం. అది డాడీ ఏముంటుంది నేను చెప్తున్నాను, బొక్క నా కొడుకు ఎవరో వచ్చి నా మీద దాడి చేస్తే భయపడే రకం కాదు. నేను సావడానికి కూడా సిద్ధమే, అర్థమైందా? నా సిద్ధాంతం కోసం నేను సావడానికి సిద్ధమే. నేను ఉన్నది ఉన్నట్టు ఆధారాలతో చూపిస్తున్నా. నాది తప్పు అయితే ప్రూవ్ చేయి, లేదా ఎస్ మేము ఇంతకాలం ప్రచారం చేసిన తప్పు అని చెప్పి ఒప్పుకొని వెళ్ళిపోవాలి. దీనికి నేను రెడీ ఉన్నా. సమాజంలో ఎన్నో అంశాలు ఉంటాయి కదా, మీరు ఎందుకు అంబేద్కర్ని చూస్ చేసుకున్నారు? అది ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయ్యండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా నేను కూడా ఒకప్పుడు అంబేద్కర్ చెప్పిందని నమ్మినా. నేను కూడా అంబేద్కర్ అంటే ఒక మచ్చలేని వ్యక్తి అని, అంబేద్కర్ కంప్లీట్గా ఒక సూపర్ స్టార్, సూపర్ హీరో, ఇక వరల్డ్ ప్రపంచం మీద, నేను కూడా ఇవే వర్డ్స్ నమ్మేసా. నేను కూడా ఒకప్పుడు నమ్మేసిన తర్వాత అంబేద్కర్ ఎప్పుడైతే ఊకే హిందూ ధర్మాన్ని తిడుతున్నారో, వీళ్ళని డిఫెండ్ చేయడానికి నేను కూడా ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకోవాలని ఆలోచించినప్పుడు కరెక్ట్ డిఫెన్స్ కావాలంటే అంబేద్కర్ మీద పుస్తకాలు చదువుదాము, మరీ ఇంత క్లీన్ చీట్ అవ్వడానికి మనిషి ఉంటాడా అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్ చదవడం మొదలుపెట్టా. ఎట్లా చదువుతుంటే అసలు ఇంతకాలం ప్రచారం చేసింది ఏంది, చరిత్రలో ఉన్నది ఏంటి, ఆశ్చర్యం కలిగింది నాకు. ఇక అందులో లోతుకి వెళ్ళి చాలా పెద్ద రీసెర్చ్ చేశాను నేను. అందుకే ప్రతి ఒక్క పాయింట్, ఆయన జీవితంలో జరిగిన ప్రతి పాయింట్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ఆధారాలతో సహా ప్రూవ్ చూపిస్తాను. అది కూడా మళ్ళా అంటే ఇదంతా పుస్తకాలు, అంటే ఇదంతా ఎందుకు కేవలం అంబేద్కర్ హిందూ ధర్మాన్ని వ్యతిరేకించినందుకే. అంటే హమారా ప్రసాద్ కు, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హిందూ అయిన హమారా ప్రసాద్ కు అంబేద్కర్ కంటే కూడా హిందూ ధర్మమే గొప్పది. అంబేద్కర్ కంటే నాకు హిందూ ధర్మం ముమ్మాటికి ఎక్కువ. అసలు అంబేద్కర్ నా లిస్ట్ అయిన లేడు. అసలు నా ధర్మానికి అంబేద్కర్ ఎట్లా పోలుస్తున్నావు నాకు అర్థమైతే లేదు. ఇదే అంబేద్కర్ కాలంలో అంబేద్కర్ రాజ్యాంగం, అసలు నా ధర్మానికి అంబేద్కర్ ఎందుకు పోలుస్తున్నావు నాకు అర్థమైతే లేదు. అసలు మీరు హిందూ అయినరు కదా? అవును, నా హిందుత్వానికి అంబేద్కర్ సంబంధం ఉంది. మీరు పుట్టుకతోటి హిందువే కదా?
గతంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయక ముందుకు ఈ రాజ్యాంగం మళ్ళీ రాంగ్ స్టేట్మెంట్. అంబేద్కర్ ఒకటే, సరే అంబేద్కర్ తో పాటు ఉండొచ్చు, అంబేద్కర్ కూడా అందులో ఉన్నాడు కదా, తో పాటు ఉండొచ్చు కాదు, అందరితో పాటు అంబేద్కర్. చెప్పు. అందరూ కలిసి రాజ్యాంగాన్ని రాసిండ్రు కదా. రాసినప్పుడు రాయక ముందుకు ఎట్లా ఉండే ఈ యొక్క దళితుల పరిస్థితి, హిందువులు అయినప్పటికీ ఇప్పుడు ఎట్లా ఉన్నది? పాయింట్ చెప్తా వినండి. ముమ్మాటికి అంబేద్కర్ గారి మీద వివక్ష జరిగింది. జరగలేదు అంటే మనిషి కాదు, అందులో నేను కూడా యాక్సెప్టెడ్. కానీ అదే హిందూ సమాజం నుంచి అంబేద్కర్కు చెడు జరిగింది, కానీ అదే హిందూ సమాజం నుంచి అంబేద్కర్ మంచి కూడా జరిగింది. అంబేద్కర్ ఎడ్యుకేషన్ విషయంలోనే మంచి జరిగింది, ఎడ్యుకేషన్ విషయంలోనే మంచి జరిగింది అన్న. దళితుల వాళ్ళ గుడిలోకి రానిచ్చిండ్రా? చెప్తేనండి మీరు హిందూ ధర్మం, నాకు దీనికి ఆన్సర్ చెప్పన్నా. అప్పటి నుంచి మీరు చెప్పేది వింటున్నా. నేను అడుగుతున్నా, దళితులను ఎవరినైనా హిందూ గుళ్ళోకి రానిచ్చిండ్రా? రాని రావద్దు అని చెప్పింది ఎవరు? హిందూ మతమా లేకుంటే హిందూ గ్రంథాల్లో ఏదైనా గ్రంథాన్ని చెప్పిందా రావద్దు? అగ్రవర్ణాలు రానియలేదు. మనుషులు రానియకపోతే నువ్వు హిందూ ధర్మాన్ని తిడుతున్నావా? హిందూ ధర్మాన్ని ఎవరు తిట్టట్లేదు. ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు అనుకో, నిన్ను తిడతా. హ్యాష్ టీవీ ఎందుకు తిడతా? నేను స్టూడియో మొత్తం అంతే అంటానా? మరి హ్యాష్ టీవీ ఎందుకు తిడుతున్నావు? నేనేం హిందూ ధర్మాన్ని అనట్లేదు. అరే నేను అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నా స్వామి, నువ్వు నీ పర్సనల్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇక నీ పర్సనల్ నా పర్సనల్ కాదు, బయట జరుగుతున్న సమాజంలో ఉన్న జరుగుతున్న గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. నేనేమంటున్నా అంటే నీకు ఒక కులం రానియలేదు, అక్కడ కులం రానియలేదు, వాళ్ళ మీద ఫైట్ చేయి, అందరం సపోర్ట్ చేస్తాం. అసలు నేను పాయింట్ కంప్లీట్ చేయలేదు. నేను ఏమంటున్నా అంటే అగ్రవర్ణాలే ఈ యొక్క దళితులను అంచివేసిన గుళ్ళోకి రానియకుండా, కానీ వాళ్ళందరికీ విముక్తి కల్పించింది వాళ్ళ అంబేద్కరే కదా. నేను ఏం చెప్తున్నా స్వామి, ఆ వాళ్ళ మీద ఫైట్ చేయి, వెళ్ళదండి నీకు, వాళ్ళ మీద చెయ్యి. కానీ హిందూ ధర్మాన్ని ఎందుకు తిడుతున్నావు? హిందూ ధర్మాన్ని తిడుతున్నావు. అసలు నేను ఏమంటున్నా అంటే ఈ ధర్మాన్ని ఇంత గొప్పగా పాటించే అవకాశం కల్పించింది అంబేద్కర్ కదా. అంబేద్కర్ కల్పించడం, అంబేద్కర్ పుట్టక ముందు నుంచి మేము ఈ ధర్మంలో స్వేచ్ఛగా ఉన్నారా? ఇంతకంటే ఎక్కువ స్వేచ్ఛ ఉన్నది, ఇంతకంటే ఎక్కువ స్వేచ్ఛ ఉంది. విను, అదే అంబేద్కర్ వాళ్ళ తండ్రి, ఆయన ఎంత భక్తుడు తెలుసా? హిందూ భక్తుడు, ఆయన పరమ భక్తుడు. ప్రతిరోజు ఆయన పూజ అయ్యింది, పద్యాలు చదవండి, ఆయన పొద్దున సాయంత్రం 2 పూటలు చేసేవాడు. అంబేద్కర్తో ఆ పిల్లలతో అందరితో కూడా చేయించేవాడు. అదే ఆ రోజు ఆయన కూడా గుడికి పోయేవాడు. ఆయన గుడికి రాని జరిగిన సంఘటనలు జరగలేదని చెప్పట్లేదు, అది మనుషులు చేసిన పొరపాటు. ఆ మనుషులు ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఫైట్ చేయి. కానీ ఆ మతాన్ని ఎందుకు తిడుతున్నావు? ఏమైనా గ్రంథాలు ఏమైనా రాసి ఉందా? ఫలానా గ్రంథంలో దళితుడు లోపల రావద్దని చెప్పిన రాసి ఉందా? ఎక్కడ లేదు. మరి మేము చెప్పేది అదే కదా. నువ్వు మతాన్ని తిట్టకు. ఇప్పుడు నువ్వు అంబేద్కర్ అంటే దేవుడు, నీకు ఎస్, నీ రెస్పెక్ట్ని నేను గౌరవించాలా. అలాగే నాకు రాముడు అంటే దేవుడు. నా రాముడు నేను రావద్దని చెప్పిండా? నా కృష్ణుడు నేను రావద్దని చెప్పిండా? చెప్పలే కదా. ఎవడో పనికి మానవాడు, తుచ్చ మానవుడు, ఎవడో నీ తోటి ఉన్నాడు, ఎవడో పనికి మానవాడు ఏదో తప్పు చేస్తే మనమే ఫైట్ చేయి. కానీ స్వేచ్ఛ కల్పించిన అంబేద్కర్ పైన కూడా కొంత స్వేచ్ఛ, మళ్ళీ స్వేచ్ఛ ఏంది అంటే ఇప్పటికీ కూడా అంబేద్కర్ స్వేచ్ఛ కల్పించలేదు. అసలు ఒక మాట చెప్తున్నాను, భారతదేశం మొత్తము స్వతంత్ర పోరాటం చేసి స్వేచ్ఛ కోసం స్వతంత్ర పోరాటం చేస్తుంటే అందులో దళితులు మెజారిటీ పాత్ర ఉంది. పోరాటం చేస్తుంటే అంబేద్కర్ ఒక్క స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనలేదు, ఒక్క స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనలేదు. అంబేద్కర్ పాల్గొని ఒక్క స్వతంత్ర ఉద్యమం పేరు నాకు చెప్పు, అర్థమైంది? ఒకటే చెప్పు, నాకు 2 కూడా అడగా నేను. పాయింట్ 1, అందరు స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడుతుంటే ఈయన బ్రిటిష్ వాళ్ళతో సపోర్ట్ చేసుకుంటూ బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడాడు. ఈ దేశం స్వాతంత్రం వద్దన్నాడు. ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని కులాలు ఇంక్లూడింగ్ దళితులు, మా ఎస్సీలు అందరూ స్వతంత్ర పోరాటం చేస్తుంటే ఈయన అదే బ్రిటిష్ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా జాయిన్ అయ్యాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు సమాజానికి? అదే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఆ క్విట్ ఇండియా ఉద్యమాన్ని నీరుగార్చడానికి చేసిన కుట్రలు మొత్తం నేను ఆధారాలతో సహా మీకు చూపిస్తాను. నేను అంబేద్కర్ వీడియో చూడండి ఒకసారి, నా వీడియోలు చూడండి, చూస్తే మీకు అర్థమైంది. విత్ రిఫరెన్స్ అన్ని క్లియర్గా ఇచ్చాను నేను. మరి సరే, అంబేద్కర్ ఈ యొక్క బ్రిటిష్లకు సపోర్ట్ చేసిరు అంటున్నారు. ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం రాకముందు వద్దన్నాడు అని అంటున్నారు. సరే, వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం వచ్చింది, అందులో ఓటు అసలు ఈ దేశానికి రాజ్యాంగం ఏమవుద్దన్నాడు, ఈ దేశ స్వాతంత్రం ఏమవుద్దన్నాడు? వద్దన్నా ఆయన రాయడం ఏంది భయ్, నాకు అర్థమైతే లేదు. మరి వద్దన్నోడు, రాయొద్దన్నోడు, ఉండొద్దన్నోడికి ఇంత పేరు ఎట్లా వచ్చిందన్న? ఈ ప్రచారం చేసింది భయ్. ఎవరు? ఈ దేశంలో 2 విషయాలు. మీరే ఇందాక ఏమన్నారంటే దళితులే అంబేద్కర్ ను వ్యతిరేకించారు అన్నారు. మరి ఇంకెవరు ప్రచారం చేసిరు? అంబేద్కరిస్టులు. 1980 కంటే ముందు చెప్తా, 1980 కంటే ముందు అంబేద్కర్ ఇంత పేరు లేకుండే. ఇది కేవలం జస్ట్ ఈ 30 సంవత్సరాలు వచ్చిన పేరే ఇది. అంతకుముందు ఎవరు పట్టించుకోలేదు అంబేద్కర్ని.
ఆయనకు భారతరత్న కూడా ఆయన చనిపోయిన 30 ఏళ్ళ తర్వాత వచ్చింది ఆయనకు. అర్థమవుతుందా? ఎవరు పట్టించుకోలేదు. ఈ మధ్య కాలంలోనే అంబేద్కర్ని ఒక హీరోని, సూపర్ హీరోని చేసేసారు అందరూ. అర్థమవుతుందా? ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తా నేను క్లియర్గా. ఆ రోజు ఆయన ఎందుకు కొడగొట్టారంటే ఫస్ట్ ఎలక్షన్ గెలిపించారు ఆయనని. ఏది దళిత సామాజిక వర్గం ఆయన గెలిపించింది. ఆయనని గెలిపించిన తర్వాత ఎప్పుడైతే ఆయన గెలిచిండో ఆయన విశ్వరూపం చూసేశారు. ఆయన స్వతంత్ర పోరాటాలు పాల్గొనడం బంద్ అయిపోయింది. ఇంతసేపు బ్రిటిష్ వాళ్ళకు సపోర్ట్తోనే మాట్లాడుతున్నాడు అంబేద్కర్. ప్రతి సంఘటన, ఆ రోజు జరిగిన ప్రతి సంఘటన 1920 నుంచి 1946 వరకు 46 వరకు ఆయన మొత్తం 26 సంవత్సరాల ఆయన లైఫ్ని చూస్తే ఎక్కడ కూడా ఈ దేశానికి సపోర్ట్ చేసిన ఒక్క సంఘటన కనబడదు. జాతీయ పరంగా, దేశం పరంగా చెప్తున్నా. ఆయన కులపరంగా నేను మాట్లాడట్లేదు. నేను ఇక్కడ ఒక వర్గానికి ఆయన సపోర్ట్ చేసిన, ఒక వర్గం కోసం పోరాడిండు, అది మాట్లాడట్లేదు నేను. అక్కడ హీరో ఆయన. మతపరంగా, కులపరంగా చూస్తే ఆయన హీరో. కానీ దేశం అనేది ఒక కోణం చూసినా, హిందూయిజం అనే ఒక కోణం చూస్తే అక్కడ కంప్లీట్గా విలన్ లాగా ఉంటాడు అంబేద్కర్. కంప్లీట్ వ్యతిరేక. కులం పైన మరి సపోర్ట్ గానే ఉన్నప్పుడు మరి అంబేద్కర్ని గెలిపించుకోవాలి కదా వీళ్ళంతా. ఎవరు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినప్పుడు మరి ఆ రోజు ఏంటంటే కేవలం కులమే కాదు, అక్కడ మేజర్ కులం లేదు. అక్కడ మేజర్ ఏంటంటే ఈ దేశం ముందు స్వాతంత్రం రావాలి. మనం అందరం ఇప్పుడు ఆ రోజు 1947 కంటే ముందు ప్రతి ఒక్కరు బానిసే. బాపరుడైనా బానిసే, దళితుడైనా బానిసే. అర్థమవుతుందా? ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు బానిసే. అందరూ ఎవరి కింద బానిస? బ్రిటిష్ వాడి కింద బానిస. ముందు ఈ బానిసత్వం నుంచి ముందు విని తరిమేసి ముందు స్వాతంత్రం ప్రకటించుకొని తర్వాత ఎవరి హక్కులు వాళ్ళు పంచుకుంటూ అయిపోతుంది కదా అని చేయాల్సింది అదే కదా. అలా చేయకుండా స్వతంత్రం గురించి పోరాటం బంద్ చేసి స్వతంత్ర పోరాటం చేసే వాళ్ళను వద్దని చెప్పేసి ఆయన మొత్తం బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసిండు. మరి అంతా బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు ఎస్సీలు ఎందుకు అంబేద్కర్కి సపోర్ట్ చేయలేదు? ఇప్పుడు అదే చెప్పిన స్వామి, ఇప్పుడు అది సమాధానం చెప్పింది అదే కదా నీకు. సరే, ఇన్నేళ్ళు లేని అంబేద్కర్ పైన ప్రేమ ఈ 30 ఏళ్ల కిందటనే ఎందుకు వచ్చిందంటారన్నా? ప్రచారం చేస్తున్నారు మీరు. అట్లా ఎవరు చేస్తున్నారు? 2 విషయాలు మీరు అంటే ఎవరు? అంబేద్కరిస్టులు. ఇప్పుడు 2 విషయాలు చెప్తున్నాను. అంబేద్కరిస్టులు అంటే ఎవరు? ఎవరైతే హిందుత్వానికి వ్యతిరేకంగా ఉండి అంబేద్కర్ బొమ్మ వాడుకొని వ్యాపారం చేస్తారో వాళ్ళు. ఇప్పుడు నా మాట చెప్తున్నాను. గత కొంతకాలంగా మనకు 2 విషయాలను మన నరాల్లో నాటేశారు. ఏంటంటే ఈ దేశానికి స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారు అనగానే టక్కుమని గాంధీజీ అంటారు. అదొకటి. ఈ దేశానికి జాతిపిత ఎవరు అనగానే టక్కుమని గాంధీజీ అని పేరు చెప్తారు. గాంధీజీ ఒక్కడే తీసుకొచ్చిండని చెప్పేసి ఎక్కడ లేదు. అర్థమైందా? జాతిపిత అని చెప్పేసి ఈ భారత ప్రభుత్వం ఎక్కడ డిక్లేర్ చేయలేదు. ఇదొక విషయమా. రెండో విషయం ఏంటంటే ఈ దేశానికి రాజ్యాంగం రాసింది ఎవరు అనగానే అంబేద్కర్ని రాజ్యాంగ పిత. ఈయన జాతిపిత, ఈయన రాజ్యాంగానికి పిత. అర్థమైందా? ఆ విధంగా ప్రచారం చేశారు. భారత ప్రభుత్వం ఎక్కడ కూడా అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాశాడని చెప్పలేదు, డిక్లేర్ చేయలేదు. అంబేద్కర్కి రాజ్యాంగ పితగా ఎక్కడ డిక్లేర్ చేయలేదు. నేను ఆల్రెడీ నవంబర్ డిసెంబర్లో 2 ఆర్టీఐలు ఉన్నాయి. ఆ 2 ఆర్టీఐలు మీకు చెప్పి అవి కూడా తీసుకొచ్చి మీకు చూపించేవాడిని. భారత ప్రభుత్వము అంబేద్కర్కి నేను ఆల్రెడీ అవి చూపించి వీడియో కూడా పెట్టాను. నేను నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఎక్కడ కూడా ఆయన ఒక్కడే రాశాడని చెప్పలేదు. 296 మంది 292 మంది రాశారని చెప్పారు. అంబేద్కర్ కూడా స్వయంగా ఒప్పుకున్నాడు. ఏంటంటే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాలు 3 వాల్యూమ్స్ ప్రింట్ చేశారు. ఆ 3 వాల్యూమ్లో మొదటి వాల్యూమ్ పేజ్ నెంబర్ 16లో ఉంటుంది చూడండి. అందులో స్పష్టంగా రాసి ఉంటుంది ఏంటంటే 292 మందిలో నేను ఒక్కరిని అంటాడు ఆయన. అంతేగాని 296 మంది కాదు నేను ఒక్కరిని రాసిన చెప్పాడు. ఆయన ఎక్కడ చెప్పలేదు ఆయన. అని ఏ రోజు కూడా ఆయన వాల్యూమ్స్ ఉన్నాయి, 17 వాల్యూమ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. ఆ 17 వాల్యూమ్స్లో కూడా ఆయన ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు నేను రాజ్యాంగం రాశాను అని చెప్పేసి. అందరితో పాటు నేను పాల్గొన్నాను అని చెప్పాడు తప్ప ఆయన ఇక్కడ రాజ్యాంగ రచన జరిగేటప్పుడు కూడా 1946 డిసెంబర్ 9వ తారీఖు స్టార్ట్ అయింది మన రాజ్యాంగ పరిషత్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మనం 21 కమిటీలు వేసుకున్నాం. మొత్తం అని 22 కమిటీలు. ఆ లాస్ట్ కమిటీ ఉంది కదా, చిట్ట చివరి కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ, దానికి చైర్మన్ అంబేద్కర్. ఈ మొత్తం ఈ కాన్స్టిట్యూషన్ ఈ అసెంబ్లీకి మొత్తం అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్, బిఎన్ రావు కన్వీనర్. ఇందులో 22 కమిటీల్లో చిట్ట చివరి కమిటీ లాస్ట్కి వేసుకున్నాం. ఈ 21 కమిటీలు వేసుకొని ఈ 21 కమిటీలో ఒక్కొక్కరు ఒక జాతీయ పతాకం ఎలా ఉండాలి, హక్కులు ఎలా ఉండాలి, ఈ హక్కులకు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చైర్మన్ దానికి. అట్లా 21 కమిటీలు ఉండి మెంబర్స్ ఉండే. అందులో ఇందులో 7 మంది ఉన్నారు. ఈ 7 మంది కాక మిగతా అందరు ఇల్లు ఉన్నారనమాట. అందరు ఉండి రాజ్యాంగాన్ని మొత్తం డ్రాఫ్ట్ తయారు చేస్తే అప్పుడు బిఎన్ రావు గారు అమెరికా వెళ్ళిండు, లండన్ వెళ్ళిండు, జర్మనీ వెళ్ళిండు, ఈ దేశాలన్నీ వెళ్ళి
రాజ్యాంగాన్ని అందరూ కలిసి ఒక డ్రాఫ్ట్ చేసి అప్పుడు ఒక డ్రాఫ్టింగ్ కమిటీని వేశారు. దీని అంతా స్క్రూటినీ చేయాలి. 21 కమిటీ ఇచ్చిన డాటా ఉంది కదా, 20 డాటా ఉంది కదా, దీని ఒక స్క్రూటినీ ఏమని చెప్పేసి అప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీని పెట్టి అప్పుడు అంబేద్కర్కి ఇస్తే అంబేద్కర్ కూడా ఏం చెప్పింది తెలుసా, నేను రాశాను అని చెప్పలే, నేను స్క్రూటినీ చేశాను అన్నాడు ఆయన. స్క్రూటినీ అంటే ఏంటి ఒకసారి చూడండి, డిక్షనరీ చూడండి. స్క్రూటినీ అంటే రాయడం కాదు, కూర్పు, అన్నింటిని ఒక దగ్గర చేసి కూర్పు చేసి ఒక బుక్గా తయారు చేయడం, అది జరిగింది. దీన్ని రాశాడు అని ఒక ప్రచారం జరిగింది. దానికి మేము ఆర్టీఐ కూడా వేసాం. ఆర్టీఐ కూడా మాకు స్పష్టంగా వచ్చింది. మాకు అలాంటిది ఏం లేదు, రాజ్యాంగ పితాన్ని డిక్లేర్ చేయలేదు అని చెప్పి ప్రచారం ఇప్పుడు అంటే ఈ కాలంగా గాంధీ గురించి అంబేద్కర్ గురించి ప్రచారం జరిగిందే నమ్ముదామంటావా, చరిత్రలో ఉన్నది నమ్ముదామంటావా? చరిత్రలో ఉన్నదే నమ్ముదాం. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే, చరిత్రలో ఉన్నదే నమ్ముదాం. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్తున్నా, చరిత్రలో ఉన్నదే నమ్ముదాము. మరి చరిత్రలో అబద్ధమైన విషయాలకి ఎందుకు ఇంత ప్రచారం జరుగుతుంది? మీరు అన్నట్టే నిజమైతే ఇప్పుడు అదే చెప్తున్నా కదా స్వామి, నేను ఏవైతే ఆధారాలు చూపించానో, చరిత్రలో ఉన్న ఆధారాలు చూపించానో, ఆ ఆధారాలు తప్పైతే ప్రూవ్ చేయండి కదా. ప్రూవ్ చేసి అమారా ప్రసాద్ తప్పు చెప్తున్నాడని ఒక్క ప్రూఫ్ రాంగ్ అని చూపించండి, ఒక్కటనే చూపించండి. వేల రిఫరెన్స్ ఇచ్చాను నేను, దాదాపు వేల. నేను 1942 నుంచి 1946 వరకు 12 వాల్యూమ్స్ ఉంటాయి. ద పవర్ ట్రాన్స్ఫర్ అని మొత్తం 12 వాల్యూమ్స్ చదివాను నేను. అంబేద్కర్ 17 రచనలు మొత్తం చదివాను నేను. పాయింట్ టు పాయింట్ రాసుకుని పెద్ద నోట్సే ఉంది నాకు. నా ల్యాప్టాప్ తీసుకొస్తే మొత్తం రిఫరెన్స్ ఇస్తా, అర్థమవుతుందా? అవి చదివా. పుట్టి శ్రీరామరావు యూనివర్సిటీ, మా తెలుగు యూనివర్సిటీ వాళ్ళు రాసిన ఆ పుస్తకాలు, అవి గవర్నమెంట్ అథెంటిక్ పుస్తకాలు. అవి అందులో ప్రతిదానికి అంబేద్కర్ రాసిన లెటర్స్ ఉంటాయి కదా, ఆ లెటర్స్ కోడ్ చేసుకుంటూ అందులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అవన్నీ ఉన్నాయి, అవన్నీ చదివాను నేను. అంబేద్కర్ మీద విపరీతమైన రీసెర్చ్ చేశాను నేను. చేసిన తర్వాతనే నేను చెప్పడం మొదలుపెట్టినా, లేకుంటే అంత ఈజీ కాదు నేను చెప్పడం. సహజంగా అంబేద్కర్ గురించి తెలుసుకునే కొద్దీ అందరికీ అంబేద్కర్ అంటే ప్రేమ పెరుగుతుంది. కానీ మీకెందుకు ఈ రకమైన ఆలోచన పెరిగింది? అదే మళ్ళీ అదే ఏంటంటే రాంగ్ ప్రాపగండనే. అంబేద్కర్ మీద ప్రేమ ఎందుకు కలుగుతుంది చెప్పు చెప్పు. ఒక కారణం, ఓటు హక్కును కల్పించండు దళితులకు అని. 1937 ఉంది కదా, 1937లో ఓట్లు పోలైనాయి కదా, ఓట్లే 1937లో ఎలక్షన్ జరిగినాయి. అప్పటికి రాజ్యాంగం ఉందా? లేదు. స్వతంత్రం వచ్చిందా? రాలేదు. అంటే రాజ్యాంగం రాయలేదు, స్వతంత్రం రాయాలంటే అంబేద్కర్ రాసింది ఏం లేదు ఇక, అంతే కదా. మరి 1937 దళితులు ఓటేసింది కదా, మరి ఆడికెట్లా వచ్చింది? దళితులు ఒక్క నిమిషం, 1937 దళితులు ఓటేసిండా? ఆ రోజు ఎంతమంది వేయాలో అంతమంది వేసిండా లేదా? వేసిండా? అదే 1937లో దళిత నియోజకవర్గం అని కూడా ఉన్నది. మరి అది అంబేద్కర్ పెట్టిండా? అంబేద్కర్కే ఓటు హక్కు ఇచ్చిన దేశం ఇది, అంబేద్కర్కే రిజర్వేషన్ ఇచ్చిన దేశం ఇది, అంబేద్కర్కే దళిత నియోజకవర్గాన్ని ఇచ్చిన దేశం ఇది. ఆయన పుట్టక ముందు నుంచే రిజర్వేషన్లు ఉన్నాయి ఇక్కడ. 19 స్థాయిలో ఎందుకు అమలు కాలేకపోయిందన్న? ఏంటి పూర్తి స్థాయిలో అమలు కాలేదు? అందరు ప్రతి దళితుడికి ఓటు హక్కు ఎందుకు లేదు? అప్పుడు ఉందా? అప్పుడు కూడా ఉంది, చెప్తున్నాను. అప్పుడు ఏంటంటే అప్పుడు బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే, అది బ్రిటిష్ వాడు పరిపాలించేది వాడు, మనం కాదు, మనం పరిపాలించుకుంటలేము, మనం అందరం బానిసలాగా ఉన్నాం. మన మీద ఆడ ఏం చేశాడంటే అందరికీ ఓటు హక్కు ఇవ్వలేవాడు, ఇవ్వకుండా కొన్ని వర్గాలకు అని చెప్పి పెట్టిండనమాట. ఆ వర్గాల్లో దళితులు కూడా ఉన్నారు. అలా దళితులు లేరా? అందరూ దళితులు ఉన్నారు. అంబేద్కర్కు 1937లో ఎన్ని ఓట్లు పడ్డాయి కూడా నేను చెప్తాను, లెక్క చెప్తా, కౌంట్ చెప్తా మీకు నేను. ఇది మన ఎలక్షన్స్కి సంబంధించిన ఒక డాటా ఉంది, అప్పటిది గవర్నమెంట్ ప్రింట్ చేసిన డాటా ఉంది, బ్రిటిష్ ప్రభుత్వము. ఆ బుక్కు సంబంధించిన డాటా మొత్తం మీకు ముందట పెట్టి అంబేద్కర్ ఏ స్థానాల్లో పోటీ చేసిండో, కాంగ్రెస్ ఎన్ని ఓట్లు వచ్చినాయి, అంబేద్కర్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఓట్లు కూడా చెప్తాను నేను, సంఖ్య కూడా చెప్తాను నేను. ఆ ఓట్లలో దళితుల ఓట్లు ఎన్ని, హిందువుల ఓట్లు ఎన్ని, ముస్లిం ఓట్లు ఎన్ని, సిక్కుల ఓట్లు ఎన్ని, ఇవి కూడా చెప్తాను నేను. అంత డాటా చెప్తాను నేను. సరే అన్న, మరి అంటే ఈ అంబేద్కర్ ఇస్టులకు మీరు కొంత వ్యతిరేకంగా కనిపిస్తున్నారు, వాళ్ళకి కనిపిస్తున్నారు. ఎందుకంటే మీ యొక్క మాట్లాడే విధానంలో కావచ్చు, మీరు చెప్పే విషయాల్లో కావచ్చు, వాటికి అనుసారంగా చేసుకొని కనిపిస్తున్నారు. ఇంకా చాలా మంది హిందువులకు ఎట్ ఏ టైము మీరు దగ్గర కూడా అయినరు. ఎందుకంటే హిందుత్వం పైన ప్రేమతోటి మీరు ధర్మం గురించి మాట్లాడే అంశాలను పెట్టుకొని ఇవి రెండిట్లో కొనసాగుతున్నప్పుడు మీ పైన వస్తున్న ఒక రూమర్ ఏంటంటే, మీరు బీజేపీకి అమ్ముడు పోయి భారతీయ జనతా పార్టీకి అమ్ముడు పోయి వాళ్ళ నుంచి ప్యాకేజీ తీసుకొని కావాలనే ఈ హిందుత్వాన్ని ప్రేరేపిస్తున్నారు అనే ఒకటి ఉన్నది. అంటే ఇప్పుడు ఏమైందంటే, నా హిందుత్వం కోసం నేను మాట్లాడుతుంటే బీజేపీ నాకు పోషిస్తుంది. మరి అంబేద్కరిస్టులు హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు కదా, మరి అప్పుడు బీఎస్పీ కాంగ్రెస్ పోషిస్తుందని చెప్పి నేను కూడా చెప్పాలా? అంటే బీఎస్పీ కాంగ్రెస్ వాళ్ళు కూడా హిందువులే కదా అన్న? కాదా? కాంగ్రెస్లో ఉన్న హిందువులు కాదా? కాంగ్రెస్ కంప్లీట్గా హిందుత్వం అయితే, కాంగ్రెస్ 50 సంవత్సరాలు దాటిన యువకుడు
ఎవరు రాహుల్ గాంధీ చెప్తున్నాడు ఇది ముస్లిం పార్టీ అని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నాడు. స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిన పత్రిక చూపించాడు, పేపర్ ముందర పెడతా నీకు. అసలు నేను వస్తే నువ్వు మామూలుగా అనుకున్నా కానీ లేదు ప్రతిదీ చూపించండి ముందు అన్ని పెడతానే ఇట్లా, అర్థమైందా? ఆయనే చెప్పిండు మాది ముస్లిం పార్టీ అని, స్పష్టంగా చెప్పిండు ఆయన. హిందూ పార్టీ అని ఎప్పుడు చెప్పలే ఆయన. హిందువులను కూడా గౌరవిస్తాడు కదా. ఎడ గౌరవించిండు? ఎప్పుడు గౌరవించిండు? గౌరవించలేదు. ఆయన హిందువులను గౌరవిస్తే మేము రామ్ మందిర్ కట్టుకుంటే రామ్ మందిర్ కట్టనీయకుండా 15 మంది లాయర్లతో సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేసిండు ఆయన? అనేసి అయిపోయింది, ఆగిపోలేదు కదా. అటు ఎవడో కోనికిసుక కొట్టం కానీ 100% ఆగిపోతుంది ఏంది? అంటే కోన్కిస్క కొట్ట మరి రాహుల్ గాంధీ మా హిందుత్వానికి వ్యతిరేకం ఉంటే ఎవరైనా కొట్టమే, మాకు రాహుల్ గాంధీ కోన్కిస్క కొట్టమే. మళ్ళీ ఒకసారి చెప్పు. కొట్టమే, రాహుల్ గాంధీ నాకు కొట్టమే. నా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరైనా కొట్టమే మాకు. ఇట్లా మాట్లాడితే ఇబ్బంది కాదన్న మీకు? కానీ కాదనుకుంటున్నారా? కానీ ఏం కాదా? కానీ ఇప్పటికి 20 కేసులు ఉన్నాయి, ఇంకో 4 కేసులు ఎక్కువైతాయి అంతే. అన్ని సందర్భాల్లో కేసులే బెటర్గా. అరే మళ్ళీ అదే మాట్లాడుతాం చూడు, అన్ని సందర్భాల్లో కేసులే బెటర్ అంటున్నా. నాకు తెలుసు నా మీద దాడి అవుతుంది కావచ్చు, కొడతారు కావచ్చు, చంపుతారు కావచ్చు, దేనికైనా సిద్ధం. ఏం సాధిస్తారన్న? నాకు తృప్తి. ఏది ఇట్లా నా ధర్మం కోసం నేను కఠినంగా ఫైట్ చేసినాను, ఒక తృప్తి నాకు, అంతే. ఆ తృప్తి చాలా చాలు నాకు. ఈ తృప్తిలో ప్రాణాలు పోయినాయి కదా, పర్లేదు. ఏం కదా? దేశం కోసం ఆ రోజు అట్లా పోరాడి నా ధర్మం కోసం నేను పోరాడుతున్నా. నేను వాళ్ళతో పోల్చుకుంటా నేను, అంతే. నా ధర్మం కోసం నేను. ఇది అంటే ఈ అమర ప్రసాద్ యొక్క అల్టిమేట్ ఎండ్ ఏంది? ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసి నా రామ్ మందిర్ని ఆపాలనుకున్నాడు, కొట్టం కదా, 100% కొట్టమే కదా. ఒక లీడర్ ఏం చేయాలా? ఇద్దరిని కూర్చోబెట్టి, ముస్లింలను హిందువులను కూర్చోబెట్టి, గొడవలు జరగకుండా ఇద్దరిని మధ్య సామరస్యాన్ని ఇచ్చేసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి ఇద్దరిని మంచి చూసేవాడు నాయకుడు, అవునా కదా? అది సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కట్టుకోమని చెప్పింది. ఎవడో ఇప్పుడు బీజేపీ అయినా మోడీ చెప్పాడా కట్టుకోమని చెప్పి? నో, సుప్రీంకోర్టు చెప్పింది కట్టుకోమని. సుప్రీంకోర్టు ఎక్కడైనా మేము సుప్రీంకోర్టు చెప్తేనే కట్టుకుంటున్నాం, దౌర్జన్యంగా చేసి కడుతలేం మేము ఎక్కడ కూడా. అది కూడా సుప్రీంకోర్టు కట్టుకోమన్నది, మేము కట్టుకుంటుంటే ఈయన పోయి కట్టుకోవద్దు అది ఆపేయండి అని చెప్పి పోయి పిటిషన్ వేసిండు, సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది. అంటే ఏంది? ఆయన అది చేస్తాడా? లేకపోతే ఇద్దరిని కూర్చోబెట్టి ఒక సామరస్యాన్ని సృష్టిస్తాడా? వాడు నాయకుడు అవుతాడు. కానీ ఎవరు కూడా ఇట్లా చేయలేదు కదా. మరి బీజేపీ నాయకులు కూడా కూర్చొని సామరస్యంగా ఎవరు చర్చించారు? చెప్తాను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత బీజేపీ కూర్చోబెట్టి అంత చేసి ఏ గొడవ లేకుండా చేసింది. 370 ఆర్టికల్ ఉంది, ఒక్క రాయన్న పడ్డదా? ఎంత 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 ప్రణాళిక ప్రకారం ఎంత ఒక ప్లాన్తో చేశారు వాళ్ళు? ఒక్క బాంబన్న వెళ్ళిందా ఆ రోజు? మరి నాయకుడు అంటే అలా ఉండాలి. ఇప్పుడు మీరు బీజేపీకి సపోర్టా? 100%. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను నీకు, ఇంకో క్లారిటీ కూడా ఇస్తాను నీకు. ఇక్కడ నా హిందూ ధర్మానికి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకు నేను బానిస అయిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మమ్మల్ని చూస్తే, మా ధర్మాన్ని చూస్తే కాంగ్రెస్ బానిస అయిపోతా. బీఆర్ఎస్ ఈ ఇద్దరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అనుకో, బీఆర్ఎస్కి బానిస. నాకు మంచి నన్ను కాపాడేవాడు కావాలి పోయి నాకు. అది బీజేపీ అయితే ఏంది, కాంగ్రెస్ అయితే ఏంది, ఎవరైతే ఏంది, పార్టీల పాత్ర ఏం లేదు, హిందుత్వ పాత్ర ఉన్నది అంతే. ఇక్కడ నేను చూసేది హిందూనే, నా మతాన్ని చూస్తున్నా. ఇప్పుడు ముస్లిం ఏం చేస్తున్నాడు స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ ఏం చేస్తారు, మేము బాగుండాలంటే కాంగ్రెస్ని గెలిపించుకోవాలని వాళ్ళకు క్లారిటీ స్పష్టమైన అవగాహన ఉంది. ఒక అంబేద్కరిస్టులకి ఏంది, మా అంబేద్కరిజం ఇంకా గట్టి కావాలంటే ఒక బీఎస్పీ లాంటి పార్టీని గెలిపించుకోవాలని వాళ్ళకు స్పష్టత ఉంది. ఇప్పుడు క్రిస్టియన్లు ఏమనుకుంటారు, వాళ్ళు కూడా మా క్రిస్టియన్ మతం బాగుండాలి, మా చర్చిలు బాగుండాలంటే కాంగ్రెస్ని గెలిపించుకోవాలనుకుంటారు. అరే నా గుళ్ళు మంచిగా ఉండాలా, నేను బాగుండాలా అని చెప్పి నాకు సపోర్ట్ ఇచ్చేటప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నా. అది ఇదేమో మతోన్మాదం అవుతుంది, అది మాత్రం హక్కులా కనబడుతుంది మీకు. అదే మా కర్మ అంటున్నాం మేము. ఇదెందుకు హక్కు కాదు? ఎందుకు ఇంత పిచ్చేందుకు? క్రైస్తవులకు కావచ్చు, హిందువులకు కావచ్చు, లేదు ఒక హిందువులు అంటే క్రైస్తవులకు కావచ్చు, ముస్లింలకు కావచ్చు, హిందువులకు కావచ్చు, ఎందుకు మతం పట్ల గుళ్ళ పట్ల ఇంత ఉంటుంది? ఎవరి మతం ఏమనుకుంటుంది, ప్రేమ ఉంటుంది. సమాజం పట్ల ఉండాలి, తోటి వ్యక్తుల పేదరికం పట్ల, చదువుల పట్ల, ఉద్యోగాల పట్ల, చదువుల పట్ల చూడాల్సింది ప్రభుత్వాలు, మనం కాదు. అది మన చేతిలో లేదు. మనం గుళ్ళ గురించి కొట్టుక చేస్తా ఉంటే వాళ్ళు ఎంటర్టైన్ అవుతా ఉంటారు తప్ప మన హక్కుల గురించి వాళ్ళు ఎప్పుడు చూస్తారు? చూడు, సమాజంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకుంటే ఉద్యోగాలు కావచ్చు,
ఏవైనా కూడా చూడాల్సింది ఏంటంటే ప్రభుత్వం. గవర్నమెంటే చూడాలి. మనకు అలా సంబంధం లేదు, మనం ఏం చేయలేము అందులో. ఒకవేళ గవర్నమెంట్ చేయలేకపోతే చెప్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఏదో హక్కు కోసం పోరాడుతున్నారు అనుకోండి, వాళ్ళు పోయి వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం మనం, అంతే తప్ప వాళ్ళ హక్కు తీసుకొచ్చి మనం ఇవ్వలేము. వాళ్ళతో పాటు మనం సపోర్ట్ ఇస్తాం. ఇంకేదో హక్కు కోసం పోరాడుతారు, ఒక ఎంప్లాయీస్ అక్కడ ఉన్న హక్కుల కోసం పోరాడుతారు, లేక ఏదో కోసం పోరాడుతారు, మేము సపోర్ట్ ఇస్తాం, అంతే తప్ప మేము ఆ హక్కును మేము తీసుకొచ్చి ఇవ్వలేము. మేము అలాంటి సపోర్ట్ ఇస్తాము, సమాజం కోసము, సమాజంలో మార్పు కోసం ఇస్తాం, 100% ఇస్తాం. అంటే మార్పు ఇస్తారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆ పనులను సరిగ్గా చేయలేనప్పుడు మీరు ఎట్లయితే ధర్మం కోసం, గుడుల కోసం, హిందుత్వం కోసం కొట్లాడుతున్నారో అట్లనే పేదరికం కోసం, ఉద్యోగాల కోసం, నిరుద్యోగుల కోసం కూడా కొట్లాడొచ్చు కదా. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది, అర్థమైందా? ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది అనుకోండి, ముందు వరుసలో ఏది పొడుగు పట్టుకుని వాటిని ఏమంటారు, విల్లంబులు కాదు, పొడుగు ఉంటాయి కదా, ఆ కట్టెలు పట్టుకుని ఈటలు లాంటివి అవి పట్టుకొని నిలబడి ఉంటారు. వాని తర్వాత బాణాలు ఇష్టం ఉంటాడు, ఆని తర్వాత ఇంకొక వర్గం ఉంటుంది. నువ్వు ఈ బాణం ఏంది పట్టుకున్నావు పోయి, ఈట ఏంది పట్టుకున్నావు పోయి, నువ్వు పోయి ఆ బాంబు పట్టుకో అంటే, అరే నాకు వచ్చింది ఇది పోయి నేను ఇది చేస్తున్నా, ఇంకొక పని చేస్తాడు, ఇంకొక పని చేస్తాడు సమాజం మీద, ఒకడు సేవా కార్యక్రమాలు చేస్తాడు, ఒకడు అనాథాశ్రమం పెట్టి చేస్తాడు, ఒకడు ఉచిత విద్య అందియాలని ఒకటి చేస్తాడు. ఒక్కొక్కటి ఐడియాలజీ ఒక్కటి ఉంటుంది. మేము అదే చేయాలని ఏం లేదు, మాకు నచ్చింది ఇది మేము దీని మీద ఉంటాం, వాడికి నచ్చింది అది వాడి మీద ఉంటాడు. ఎవరి ఐడియాలజీ వాడికి ఉంటుంది. నువ్వు అది కూడా చేయొచ్చు కదా అంటే అది కరెక్ట్ కాదు. అది సో మీకు మీ ఐడియాలజీ, నా ఐడియాలజీ నా ధర్మం అంతే. అసలు ఈ యొక్క హిందూ ధర్మం అంటుంటారు కదా, ఈ ధర్మానికి అసలైన డెఫినేషన్ ఏందన్నా? ఇదే మాట ఒక క్రిస్టియన్ మతాన్ని పట్టుకొని నేను అడిగేదాన్ని, తెలుసుకోవాలని అడుగుతాను. వినాలా తెలుసుకోవాలని ప్రశ్న అడిగినావు కదా, నాకు జవాబు చెప్పే హక్కు ఉందా లేదా, నాకు ఇక్కడ ఉందా లేదా, ఆస్తి ఇస్తుందా లేదా, మరి వినాలా. ఇప్పుడు నువ్వు ఆ ప్రశ్న అడిగినావు కదా, అదే ప్రశ్న ఒక ముస్లిం కూర్చోబెట్టి ఖురాన్ గురించి ఎందుకు అడుగుతలేరు? ఇంత సందర్భం వస్తే అడుగుతాం. అదే మీకు రాదు, మీ జీవితాంతం రాదు. నీకు అదే అరే నన్ను ఇప్పుడు పిలిచినా లేదా? నేను పిలిచిన, మరి వాళ్ళు ఎందుకు పిలుస్తలేవు? వాళ్ళు నా రావట్లేదు. ప్రశ్న అదే, వాళ్ళు రావట్లేదు. అదే నా ప్రశ్న. వాళ్ళు నువ్వు రావట్లేదు. పిలిచి ఇలా కూర్చోబెట్టి ఖురాన్ గురించి ఎందుకు అడుగుతలేవు? ఖురాన్ చనిపోయిన తర్వాత 72 కన్యల గురించి ఎందుకు మాట్లాడతలేవు? అదే బైబిల్ తీసుకొచ్చి ఎందుకు మాట్లాడతలేవు? అదే నిర్గమాకాండంలో వేరే మతాలను రాళ్ళతో కొట్టి చంపండి అన్నది అని చెప్పి ఎందుకు అడుగుతలేవు? నేను ఖచ్చితంగా అడుగుతా, వాళ్ళతో మీకు డిబేట్ పెట్టిస్తా అని చెప్పినాను. ఫస్ట్ విను, నేను సమానం చెప్తున్నా, వినాలా. ఎందుకు అడుగుతలేవు అంటే హిందుత్వం అంటే, హిందూ మతం అంటే ఏంది, నువ్వు జై శ్రీమని ఎందుకు అంటున్నావు, హిందూ ధర్మం అంటే ఏంది, ఇవి మాకు అంటే మేము అమాయకులము, తిరిగి మిమ్మల్ని ఏం కొట్టలేము, తిరిగి మేము దాడి చేయలేము, హిందువులు అమాయకులు అనేది తయారు చేశారు మీలాంటి వాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు అట్లా కాదు, దెబ్బకు దెబ్బ పడతాయి. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు మునుపట హిందువులు లేరు, ఇప్పుడు కొట్టేస్తారు. కొట్టుడు కాదు, అవసరం ఏం చేస్తానులే కానీ చెప్పండి. సరే, సందర్భం వస్తే వాళ్ళని కూడా నెక్స్ట్ డిబేట్ వాళ్ళనే పిలిపిస్తా, ఒక క్రైస్తవుని పిలిపిస్తా, ఒక ముస్లింను పిలిపిస్తా, వాళ్ళతో పాటు మీరు ఉండండి, మీలో ఉన్న సందేహాలు తెలుసుకుందాం, వాళ్ళలో ఉన్న సందేహాలు. నాకు సందేహాలు ఏం లేవు. నాకు ప్రతిదాన్ని నేను ఖురాన్ చదివిన, బైబిల్ చదివిన, దాని మీద కూడా విపరీతం రీసెర్చ్ చేసిన, నా గ్రంథాలు నేను చదివిన, మొత్తం చదివలే కొంతవరకు చదివిన, వాటి మీద కూడా నాకు మంచి అవగాహన ఉంది. కూర్చున్నప్పుడు మాట్లాడదాం. ఓకే, సరే, ఖచ్చితంగా దేనికైనా ఏ డిబేట్కైనా సిద్ధం. సరే, మాట ఇచ్చారు, ఆ రోజు తీసుకొస్తా. 100 వీడియోలు చెప్పిన, రండి నేను పిలుచుకొస్తా. రెడీ. సరే, ఇదంతా కూడా మనం మళ్ళా తిరిగి చర్చిద్దాం. ఒకసారి రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎట్లా ఉన్నది? అయితే ప్రస్తుతం అయితే నాకు ఎందుకో కాంగ్రెస్ ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది. నాకు దూకుడు చూసినప్పుడు ఏదో చేస్తాడని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అరే ఈయన డిఫరెంట్గా ఏదో చేస్తున్నాడు, ఏదో చేయబోతాడు, ఏదో రాష్ట్రం ఏదైతే కానీ ఒక వారం 10 రోజులేమో ఆయన ఒక షోలాగా అనిపించింది. అది షో కంటిన్యూ అవుతా అనుకున్నాను. అంటే షో అంటే నేను నెగిటివ్గా మాట్లాడతలేదు, పాజిటివ్గానే మాట్లాడుతున్నా. అంటే ఒక హైప్ లాగా అనిపించింది నాకు, షో కాదు హైప్ లాగా అనిపించింది. తర్వాత ఒక్కడేసారి చల్లబడ్డాడు ఆయన. మరి ప్రాబ్లమ్స్ ఏదో మనకు తెలియదు, వ్యక్తిగతంగా లోపల ఏమున్నాయో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అదో మహాసముద్రం, రేవంత్ రెడ్డి గారు అదో మహాసముద్రము, అందులో ఏం ప్రాబ్లమ్స్ మనకు తెలియదు. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కంప్లీట్ జీరో అయిపోయింది. అంటే నేను ఒక విషయం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకు తెలంగాణ వచ్చినప్పుడు కరెంటు ప్రాబ్లం భయంకరంగా ఉండే, అసలు కరెంటు ఉండకపోతుండే, మనకి భయంకరంగా ఉండే. అలాంటిది టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు
24 గంటలు కరెంట్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళిండు. కానీ ఈరోజు మా ఏరియా అల్వాల్లో రోజుకి 20 సార్లు కరెంట్ పోతుంది. డైలీ 20 టైమ్స్ పోతుంది. 20 టైమ్స్. సిటీలో ఉన్న మన పరిస్థితి ఎలా ఉంటే విలేజ్లలో పరిస్థితి ఏంది? ఫెయిల్ అయిందేమో అనిపిస్తుంది నాకు. సో నేను ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి మా నియోజకవర్గం ఎంపీగా లాస్ట్ టైం గెలిచిండు అనమాట. ఆయన లాస్ట్ టైం మేమేమనుకున్నాం తెలుసా, రేవంత్ రెడ్డి గెలవాలనుకున్నాం ఆ రోజు. మేము కూడా అనుకున్నాం, మనస్ఫూర్తి అనుకున్నాం. ఎందుకంటే ఒక ఫైటర్ ఉండాలి ఎప్పటికీ. ఆ రోజు కేసీఆర్ మీద మంచి ఫైట్ చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఒక్కడే. గట్టిగా అంటే దేనికంటే దానికి సిద్ధమైన రేంజ్లో ఫైట్ చేసాడు. ఎప్పటికీ ప్రతిపక్షంలో అటువంటి ఒక నాయకుడు ఉండాలి ఎప్పటికీ కూడా. అప్పుడు ఆయన గెలవాలనుకున్నాం, అదృష్టం బాబు గెలిచిండు కూడా. సెకండ్ టైం కూడా అలాంటి రిజల్ట్ కోరుకున్నాం, కానీ అనుకున్నట్టు రాలే. ఇప్పుడు ఏమంటారు, ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ ఇట్లే కొనసాగాలి, లేకపోతే రిప్లేస్మెంట్ జరిగితే మళ్ళీ బీఆర్ఎస్ వస్తే బాగుంటుందని భావిస్తారు. అసలు రేవంత్ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అంత సత్తా ఉన్న ఉన్నారు. నాకైతే ఎవరు కనబడతలేదు కాంగ్రెస్లో. నెక్స్ట్ పార్టీ చెప్తున్నా, పార్టీ బీఆర్ఎస్ అయితే కష్టం. ఇప్పుడైతే బీఆర్ఎస్ అంటే కష్టమైపోయింది. ఇక మళ్ళీ బీజేపీ రావాలా అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేసిన నేను. మరి థర్డ్ అదే ఆప్షన్ ఉంది కదా, నేను ఇది ఎక్స్పెక్ట్ చేసిన. బీజేపీ రావాలా. బీఆర్ఎస్ కష్టమే అంటారా? అంటే ప్రస్తుతం ఉన్న రిజల్ట్ అయితే అలా ఉంది. ఇప్పుడు మనం ఇంకా స్టార్టింగ్ 6 monthsలో ఉన్నాం, 1 year లోపలనే ఉన్నాం. ఇంకా 4 years ఉంది. లాస్ట్ మూమెంట్లో మళ్ళీ కాకపోతే పెద్దన్న దగ్గర ఒకటి ఉంది, మ్యాజిక్ ఉంది ఆయన దగ్గర. ఆ మ్యాజిక్తో ఏమైనా చేయగలడు మనిషి. మరి ఆ టైంలో ఏమన్నా మ్యాజిక్ చేస్తే చెప్పలేము. కానీ ఏదైనా ఆయన ఉన్నప్పుడు ఒక నిండుతనం ఉంటుండే. ఒక పెద్ద మనిషి, ఒక ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి. అసలు ఇప్పుడు ఈరోజు అయితే అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా అనే పరిస్థితి వచ్చింది. కానీ స్టార్టింగ్లో మళ్ళీ రేవంత్ రెడ్డి వేరే ఉండే. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు. జర నాకు ఎందుకో డీలా పడిపోయింది, డల్ అయిపోయింది అనిపిస్తుంది నాకు ప్రభుత్వం. నా ఒపీనియన్ ఇది. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఒకవేళ భవిష్యత్తులో అఫీషియల్ ఏమైనా బీజేపీలో మీరు జాయిన్ అయ్యి తిరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అసలు ఫస్ట్ నేను మధ్యలో అప్పుడు చెప్దాం కూడా మర్చిపోయినా. ఫస్ట్ పాయింట్, మీరు బీజేపీ అంటారు, కానీ నేను ఈ బీజేపీలో కార్యకర్తను కూడా కాదు. కాదు కదా చెప్తున్నాను. నేను ఆర్ఎస్ఎస్ల కార్యకర్తను కాదు, విహెచ్పిలో కాదు. ఏవి నా మీద అనవసరమైన ఒక స్టాంప్ పడిపోతుంది ఏంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అని. ఇది ఏది కూడా నాకు సంబంధం లేదు. నాకు బీఆర్ఎస్లో ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్ద స్థాయిలో ఉన్నారు, నాకు పెద్ద స్థాయిలో ఉన్నారు. బీజేపీలో పెద్ద స్థాయిలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, కాంగ్రెస్ కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు అందరి దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు, నేను కేవలం హిందుత్వం కోసం మాట్లాడేటోడిని. అంటే ఒకవేళ భవిష్యత్తులో చేరాల్సి వస్తే 100%. అరే రాజకీయ అవకాశం వస్తే ఎవరొద్దంటారా? పోతారా బీజేపీలోకి? 100% పోతా. ఇతర పార్టీలోకి నా ధర్మం కోసం పనిచేస్తా అని నాకు హామీ ఇస్తే ఏ పార్టీలకైనా పోతాను. ఒకవేళ నార్మల్గా రాజకీయాలకు కొనసాగాల్సి వస్తుంది, అమర ప్రసాద్ అవసరం వస్తే పోతారా? అర్థం కాలేదు. మామూలుగా ఇట్లనే ఉంటది, ప్రత్యేకంగా హిందూ ధర్మానికి ఆ పార్టీలకు పోను. ఎంత పెద్ద ఆఫర్ ఇచ్చినా పోను. నాకు ధర్మమే ఫస్ట్. నాకు ధర్మమే ముఖ్యం. నాకు తర్వాతనే రాజకీయాలు. నాకు రాజకీయాలు లేకపోయినా పర్లేదు. నేను ఎప్పుడు ఆశపడలేదు. వస్తే తీసుకుందాం, కానీ అది కూడా ఏది నీ ధర్మం కోసం నీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తా అంటేనే ఓకే, లేకపోతే నాట్ ఓకే. ఏం పని చేస్తారన్న మామూలుగా మీరు? బిజినెస్లోనే. అంటే ఏ రకంగా చెప్తారా? బిజినెస్లోనే మెడికల్ ఉంది, లిక్కర్ ఉంది. మామూలుగా పార్టీల నుంచి లేని డబ్బులు రావు ఇంకా. అంటే ఇప్పుడు నేను ఇంత ఓపెన్గా చెప్పిన తర్వాత కూడా నాకు బీజేపీ డబ్బులు ఇస్తుంది, ప్రతి వీడియోకి ఒక 10 లక్షలు ఇస్తుంది. వాస్తవాలు తెలవాలి జనాలకు. బయట అనుకుంటున్నారు, బయట జనాలు ఏమంటారు, ప్రతి వీడియోకి ఇంత ఇస్తారు, ప్రతి దానికి ఇంత ఇస్తారు, ఇటు బీజేపీ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ కుక్క, ఇలాంటి మాటలు మాడుతుంటారు జనరల్గా. అవన్నీ వింటాం మేము కూడా. సరే వాళ్ళు అనుకుంటారు, దూరం నుండి ఏమైనా అనుకుంటాడు, మన దగ్గర నుండి చూస్తాడు. మనం ఫస్ట్ మా ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది, నేను చిన్నప్పటి నుంచి మా ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది. నేను 1986లోనే అంబాసిడర్ కారు కొన్న ఫ్యామిలీ మాది. మా ఊర్లో ఫస్ట్ టీవీ కొన్నది మేమే, ఫస్ట్ కారు కొన్నది మేమే. అర్థమైందా? మేము ఫైనాన్షియల్ ముందు నుంచి మంచి వెల్ స్ట్రాంగ్ మాది. ఇప్పుడు కాదు, మా తాతల దగ్గర నుంచి మా స్ట్రాంగ్ మాది, వెల్ స్ట్రాంగ్ ఫ్యామిలీ మాది. అంతే అని ఎవడో నాకు ఒక డబ్బు ఇస్తా నువ్వు అంబేద్కర్ని తిట్టు అంటే అంత నీచమైన పనులు మనం చేయము. నేను చేసేది నా ఇష్టపూర్వకంగా చేస్తున్నా. చరిత్రలో చదివింది నిజాలు చెప్తున్నా. నేను దానికి అంబేద్కరిస్ట్ కోపం వేస్తుంది అంతే తప్ప నేను అంబేద్కర్కి వ్యతిరేకమనో అంబేద్కరిస్ట్కి వ్యతిరేకమో కాదు. చరిత్రను ఉన్నది చెప్తున్నా. అబద్ధాలు చెప్తున్నారు మీరు, నిజం ఇది అని చెప్తున్నా అంతే. సరే అన్న, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొందరు వ్యక్తుల పేరు చెప్తా, వాళ్ళ గురించి వెళ్ళి ఒక పదంలో మీరు చెప్పండి, ఆన్సర్ చెప్పండి, మనోడు ఆన్సర్ ఇవ్వండి. ఫస్ట్ నరేంద్ర మోడీ. రాముడు మాకు. బాబాసాహెబ్ అంబేద్కర్.
నాకు కోపం ఉంది అంబేద్కర్ మీద. బండి సంజయ్. మా తెలంగాణకు మన తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి. కేసీఆర్. మంచి లీడరే, ఒక మ్యాజిక్ జిమ్మిక్ మంచి మెస్మరైజ్ చేసే పర్సనే, కానీ ఇప్పుడు డీలో పడిపోయాడు బాబు. కేటీఆర్ అంత వర్తబుల్ కాదు. అది కేవలం తండ్రి మీద నడుస్తుంది తప్ప ఆయనకు అంత వర్త్ లేదు. అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ లేవు ఆయన దగ్గర. రేవంత్ రెడ్డి నేను ఒక హీరోలాగా చూస్తానండి, కానీ ఎందుకో ఫెయిల్ అయ్యింది అనిపిస్తుంది నాకు. అమిత్ షా. ఆయన ఇక హనుమంతుడు. స్వామి వివేకానంద. అసలు ఇక మాకు ఆరాధ్యం ఆయన, మా మార్గదర్శకులు వాళ్ళంతా. మాకు ధర్మం అంటే ఏందనేది నేర్పించిన వాళ్ళంతా. ఓకే. వాళ్ళ పుస్తకాలు చదివితే మాకు అదే తెలుస్తుంది. ఓకే. చిన్నజీయర్ స్వామి. చిరంజీవి స్వామీజీ అంటే చిరంజీవి స్వామీజీ కాదు, అందరు స్వామీజీలను కూడా మా ధర్మం కోసం ఉంటారు కాబట్టి మేము అందరినీ గౌరవిస్తాం. ఓకే. సరే, ఈ స్వామిల విషయం వచ్చిందనుక ఒక అంశం. అవును. చాలా మంది ఈ స్వామీజీలందరూ కూడా కొందరు హిందూ పేరుతో, మీరు ఎట్లయితే అన్నారో అంబేద్కరిస్టులు వ్యాపారం చేసి అంబేద్కర్ పేరుతో సంపాదించుకుంటున్నారో, ఈ స్వామీజీలు కూడా మతం పేరుతోటి ధర్మం పేరుతోటి సంపాదించుకుంటారు అనేది ఉన్నది. దానికి ఏమంటారు మరి మీరు? 100% అలా జరుగుతున్నాయి, జరగట్లేవని నేను చెప్పట్లేదు. స్వామీజీల్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వైజాగ్లో ఉంటాడు ఒక స్వామీజీ, శారదా పీఠం అని సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. ఆయన కంప్లీట్ కమర్షియల్ మనిషి, ఆయన రాజకీయం. జగన్మోహన్ రెడ్డి పెపెట్లాగా ఆయనకు. ఎవరు పెపెట్ అని పక్క పెట్టేస్తే మనము ఇద్దరు కూడా రాజకీయంగా ఎంతసేపు అలాగే ఉంటుంది. సో ఇలాంటి స్వామీజీలు ఉన్నారు, లేరని కాదు. అలాంటి వాళ్ళకి మేము వ్యతిరేకమే, మేము వాళ్ళ దగ్గర పోము. మేము ఈ రోజున నా వీడియోలో ఆ స్వామీజీని మెచ్చుకున్నట్టు ఎప్పుడు నీకు ఒక్క వీడియో కనీసం ఒక్కటి కూడా ఆయన మీదనే కేసు వేసిన నేను రాష్ట్రీయ దళిత సేన నా సంస్థ నుంచి ఆయన మీద కేసు వేసి, ఆయన అప్పట్లో ఏం చేసిండంటే ఆయన బర్త్డేకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి టెంపుల్ నుంచి పూజ చేసిన సామాగ్రి ఆయన ఆశ్రమానికి పోవాలని చెప్పి ఒక జీవో పాస్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అది మేము కేట్లో, నేను ఒక్కనే కాదు, మా హిందూ సంస్థలందరూ కలిసి మేము కోర్టులో కేసు వేసి దాన్ని క్యాన్సిల్ చేయించినాం మేము. అలాంటివి తప్పవి, అలాంటివి మేము 100% మా స్వామీజీ అయితే కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కరు స్వామీజీ కాదు, అది గుర్తుంచుకో. అందులో ఇలాంటి స్వామీజీలు ఉంటారు, మేము వాళ్ళ 100% వ్యతిరేకం. మేము తప్పే, ఎవరు చేసినా తప్పే. అమరా ప్రసాద్ చేసినా తప్పే. అమరా ప్రసాద్ కానీ మా స్వామీలు చేస్తే తప్పు చేసినా ఒప్పని నేను చెప్పను. అంబేద్కర్ చేసినా తప్పే. ఓకే. సరే, వేణుస్వామి అంటే జాతకాలు చెప్తాయన్న. ఇక నేనైతే నన్ను అంత పట్టించుకోను. నేను అవి ఏవో మేమే చూస్తుంటాం సోషల్ మీడియాలో, ఏవో జాతకాలని ఫెయిల్ అయినాయని. ఈ జాతకాలు చెప్పడం ఇవన్నీ అంటే నాకు కూడా నచ్చవు. సరే, ఫైనల్గా హమారా ప్రసాద్. అది నేను చెప్పా, జనాలు చెప్పాలా? నా గురించి తెలిసిన వాళ్ళు కరెక్ట్ చెప్తారు, తెలియని అంబేద్కరిస్టులు వేరేలాగా మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.